పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవా, జీవం కలిగిన మా జీవాధిపతి, నిరంతరము స్తోత్రార్హుడమైన మా తండ్రి, యుగములకు పూర్వమును సర్వయుగములకును ఘనత మహిమ ప్రభావములు పొందిన అర్హుడమైనటువంటి మా రాజా, నమ్మకమైన సత్యసాక్షి, మృతుల్లో ఆది సంభూతుడిగా లేచినటువంటి మా దేవ, భూపతులకు అధిపతివైనటువంటి మా తండ్రి, సర్వలోక రక్షకుడవు, సర్వలోక న్యాయాధిపతివి, సర్వలోకమునకు మహారాజు అయి ఉన్నటువంటి దేవుడవు, సర్వయుగములకు మహారాజు మీరు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుచుంటున్నాం. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవైన మా తండ్రి, మీ యొక్క అత్యున్నతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి మహిమోన్నతమైనటువంటి నామమునకు మా పూర్ణ హృదయంతో కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞతాస్తుతులతో మీ గుమ్మంలో ప్రవేశించి నీ యొక్క ఆలయంలో సాగిలపడి మీ యొక్క ఘనమైన నామమును పూజించుటకు, హెచ్చించుటకు, శ్లాఘించుటకు నాకును మాకును మీరు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుచుంటున్నాం. మా జీవిత దినాల్లో మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. వాస్తవంగా మేము మంటి వారము, నిన్నటి వారము, ఏనాడో మడవబడవలసినటువంటి వారం. ఆయనను మీ యొక్క మహావాత్సలత మాటల కనుపరిచి మమ్మల్ని నిర్మూలం చేయక మరొక పర్యాయము మీ యొక్క శక్తిగల మీ వాక్కులు వినుట కొరకై, మీ యొక్క దైవోపదేశమును మీరు మాకు అనుగ్రహించుట కొరకై, మీ యొక్క ఘనమైన నామమును ప్రస్తుతించుట కొరకై మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ ఆలయంలోనికి తోడుకొని వచ్చినందులకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుచు ఉంటున్నాం. మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ఆలయంలో చేరువచ్చాము అనంటే అది కేవలం మీ యొక్క ఉచితమైన కృప, మీ యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. మీ ప్రేమను, మీ కృపను, మీ వాత్సల్యతను మేమేమని వర్ణించగలము ప్రభా. వ్యక్తిగతంగా నా వరకు నేను చూస్తే, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క విధానంలో మీ యొక్క కృపను అనుభవించిన వారమే, మీ ప్రేమను అనుభవిస్తూ ఉన్నటువంటి వారమే. అందును బట్టి మిమ్మల్ని కొనియాడుచూ ఉంటున్నాం. దానిలో మేము ఏమని వివరించగలము నాయన? మేమేమై ఉన్నామో, నేనేమై ఉన్నానో, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము ఏమైతే అయి ఉంటూ ఉన్నామో అదంతా కేవలం మీ కృప ద్వారానే అని ఎరిగి మా తలలు వంచి నమస్కరించి ఈ ఉదయకాల సమయంలో మా హృదయార్పణను సమర్పిస్తూ ఉంటున్నాం. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాడలా మీరు కనపరిచినటువంటి మీ యొక్క మహాకృప కొరకే మీకు వందనములు. మాకు మీరు అనుగ్రహించినటువంటి మీ కృపాక్షేమములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో మా బ్రతుకు కాలం అంతా కూడా తండ్రి నీ ఆలయంలో నీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత కొరకే మీకు వందనములు. దావీదు మహారాజు చెప్పినట్లుగా 27వ కీర్తన 4వ వచనంలో చెప్తూ వచ్చాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితిని, దాని కొరకే నేను వెతుకుతూ ఉంటూ ఉన్నాను. అదేంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అవును నా ప్రియమైన తండ్రి, మీ తేజస్సును, మీ ప్రభావమును చూచుటకు నాయన, మీ యొక్క ఆలయంలో నీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత కొరకై మా హృదయార్పణను మీకు అర్పిస్తూ ఉంటున్నాం. తండ్రి, మీరు ఇచ్చిన కృప ద్వారా దేవా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ కొనియాడుచు ఉంటున్నాం. మీ కాపురత్వంలో మాకు ఇస్తున్న క్షేమము, భద్రత కొరకే మిమ్మల్ని మయంపరుస్తూ మిమ్మల్ని కొనియాడుచు ఉంటున్నాం. మా ప్రియమైన తండ్రి, కాపరలేని గొర్రెవలే నమ్మటికు మేము కూడా ఎవరికి వారముగా మా ఇష్టాలకు దేవా మరి చెదిరిపోయినటువంటి వారంగా ఉంటూ వచ్చాం. అటు మమ్మల్ని
తిరిగి సమకూర్చిన మంచి కాపరివిగా, మా కొరకే ప్రాణం పెట్టిన కాపరివిగా, మమ్మల్ని విమోచించిన కాపరిగా, మమ్మల్ని పోషిస్తున్నటువంటి కాపరివిగా, మాకు కృపాక్షేమములను అనుగ్రహించే కాపరివిగా, చిరకాలము నీ ఆలయంలో నివసించగలిగేటువంటి భాగ్యమును అనుగ్రహించినటువంటి కాపరివిగా మీరు ఉంటున్నందులకై మా హృదయార్పణను మీకు అర్పిస్తూ ఉంటున్నాం. మా ప్రియమైన తండ్రి, లోకంలో గనులు గొప్పవారు ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రియ తండ్రి, ఎటువంటి యోగ్యత అర్హత లేనటువంటి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా మా స్తుతుల మీద మీరు ఆశీనుడో కావాలని కోరి తండ్రి, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ, ఆ గొప్ప రక్షణలో ఉన్నటువంటి మహిమ, దానిని మేమేమని వర్ణించగలము ప్రభా. మా జీవితకాలం అంతా సాగిలపడినా కూడా మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేం. ఎందుకంటే మానవుని యొక్క ప్రాణ విమోచన ధనం ఎంతో గొప్పది. అది అన్నటికీ తీరక అట్లుండవలసిందే. అట్లుండవలసినటువంటి రుణాన్ని మా కొరకే మీరు చెల్లించి, క్రయం శిలువలో చెల్లించి మాకు ఇచ్చిన విమోచన, విడుదల, పాప క్షమాపణ కొరకై మా హృదయార్పణ మీకు అర్పిస్తూ ఉంటున్నాం. మా ప్రియమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ ఆలయంలో ధ్యానించటకు, నీ వాక్యమును ధ్యానించడం కొరకై మమ్మల్ని నీ ఆలయంలోనికి తోడుకొని వచ్చిన మీ ప్రేమ కొరకై మీకు ఎంతగానో వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి కుడికి అంతటికీ కూడా మీరే ఆది అంతమైన ఆత్పత్యమైన మహిమను పొందుము. పాటల ద్వారా, వర్తమానం ద్వారా మీ ఘనమైన నామం మహింపరచబడడానికి సహాయం చేయము దేవా. వారి సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా మా హృదయాల్లో మంట పుట్టించుము. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా నీ వాక్యం ద్వారా మేము హెచ్చరించబట్టకు సహాయం చేయము. నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టుకు సహాయం చేయము తండ్రి. ఎవరికి ఏ మాటలు అవసరమైతే ఉంటున్నాయో, నాకే మాటలు అవసరమో, చేరి వచ్చిన ప్రియులకే మాటలు అవసరమో, మీ మాటలను మీ సింహాసనాన్ని మీరు విడుదల చేస్తూ ఉంటుండగా మీ మాటలు విని గ్రహించి మీకు లోబడి మీకు విధేయులమై మిమ్మల్ని సేవించుటకు మమ్మను మా హృదయాలను సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అనాలోచన, అజాగ్రత్త నుండి తప్పించుము తండ్రి. మా దృష్టి, మా తలంపులు, మా ఆలోచనలు సంపూర్ణంగా పైన కేంద్రీకరించి మీ స్వరాన్ని మాత్రమే విని మిమ్మల్ని మాత్రమే మేము చూడగలుగుటకు సహాయం చేయము. సమయానికి రాగలిగిన ప్రియులను బట్టి మీకు వందనములు. మార్గంలో ఉన్న వారికి తోడుగా ఉండి క్షేమంగా తీసుకొని రండి. నిర్లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో సమయం ఉండి కూడా అటు వారితో కూడా మీరు మాట్లాడండి నాయన. మీ ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ సన్నిధికి తోడుకొని రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. కుడికి అంతటికీ మీరే ఆది అంతమైన ఆత్పత్యమైన మహిమను పొందుము. దీనదాసులను కనికరించుము. నా ప్రాణాత్మ దేహములను నీ బలిపీఠం మీద పెట్టుకుని ఉంటుండగా సంపూర్ణంగా దహించివేయము. నా తలంపులను, ఆలోచన, జ్ఞానం ఏదైతే ఉందో ఏది కూడా లేకుండా సంపూర్ణంగా కొట్టివేయము. కేవలం మీ యొక్క ఆత్మాభిషేకం, ఆత్మ నింపుదల, ఆత్మ నడుపుదల, ఆత్మ స్వాతంత్ర్యం దయచేసి సంపూర్ణంగా మీ సెలవుచాట్లో మరుగుపరిచి కేవలం మీ నోటికి బురగా మాత్రమే వాడుకోనండి. మీ శక్తి గల వాక్కులు వచించకుడైనంత మాత్రమే యోగ్యురాలను కానని మీ సన్నిధిలో ఒప్పుకొని చుంటున్నాను తండ్రి. నా ప్రతి అయోగ్యతను మీ యొక్క విలువైన నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉంటుండగా సంపూర్ణంగా కడిగి శుద్ధి చేయము, పవిత్రపరచుము, ప్రతిష్ఠించుము. యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్రనిగా సిద్ధపరచుము. మీ నోటికి బురిగా మాత్రమే వాడుకోనండి తండ్రి. ఈ సమయంలో మాకును వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఏ మాటలైతే అవసరమై ఉంటూ ఉన్నాయో కెరూబుల మధ్య నుండి మీరే విడుదల చేసి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నానా సమయంలో నానా విధములుగా మాట్లాడినటువంటి దేవుడవు, ఈ దినంలో అంతమంది కుమారుని ద్వారా అనగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీ దయల హస్తాలకు అప్పగించుకొని ఉంటున్నాం తండ్రి. చెదిరిపోయే ప్రతి తలంపును మిసిలో రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉంటుండగా సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ఆత్మవశులమై మీ సన్నిధి యొక్క స్పర్శను గుర్తించుటకు, మీ స్వరాన్ని వినుటకు, మీ ముఖ దర్శనం చేసుకున్నటకు మీరే మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంచు తండ్రి. ఈ సమయాన్ని మా కొరకై, నా కొరకై దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచు. నా స్వరాన్ని కూడా మీరే ముట్టుము దేవ. స్పష్టంగా, తేటగా, ధారాళంగా రాగలుగుటకు మీ కృపను అనుగ్రహించవలసిందిగా కోరుకుంచు. సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతూ, మీ మీద ఆనుకుంటూ ప్రభువైన క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన, గంభీరమైన, సాటి లేని ప్రియరక్షకుని యొక్క నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 42. సర్వోన్నతుని చటునా నివసించేడి వాడే, సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇది. సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాధన్యత ఇది. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. ఆయనే నా ఆశ్రయం, నా కోటయు దుర్గమును. ఆయన సత్యము నా కేడెమును, నేనమ్ముకొను దేవుడు. 42. ఆయన సత్యము నా కేడెమును, నేనమ్ముకొను దేవుడు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. పగటి బనముకైనా రాత్రి భయమునకైనా, చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను. చీకటిలో తిరుగు తెగులుకైనా నేనేమి భయపడను. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము రెక్కలతో కప్పును. 10,000 కుడి ప్రక్కన కూలినను, దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు. దయచూపు దేవుడు నీకుండ అపాయము రాదు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. నీ ప్రభువాశ్రయమే యెహోవా నివాసం. అపాయము తెగులు నీ గుడారము సమీపించవు. అపాయము తెగులు నీ గుడారము సమీపించవు. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో నీదు మార్గ
నేను దూతాలు కాయున్ పాదములకు రాయి తగులకుండా నిన్నెత్తుకొందురు పాదములకు రాయి తగులకుండా నిన్నెత్తుకొందురు తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును కొదుమా సింహములా నగుపాముల ననచెదవు అతడు నా నామమునెరిగెను అతని తప్పించెదను అతడు నా నామమునెరిగెను అతని తప్పించెదను తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద తన రెక్కలతో కప్పును అతడు నన్ను ప్రేమించే నామమున మొరపెట్టెన్ అతని విడిపించి గణపరతున్ అతనికి ఉత్తరమిత్తున్ అతని విడిపించి గణపరతున్ అతనికి ఉత్తరమిత్తున్ తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును నాలుగు 481 మొదటి 5 వచనాలు పాడుకుందాం 481 మొదటి 5 వచనం నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ వాక్యమును నేర్పించు దాని అందు నడచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని అందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు
నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది, అది రెండంచులు గల ఖడ్గా. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది, అది రెండంచులు గల ఖడ్గా. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపమును చూపించున్, నిజ స్వరూపమును చూపించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును
వ్యతలో నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించును. ఆయన ద్వారానే ప్రపంచములను నిర్మించెను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలను. అందరం కలిసి చదువుదాం స్పష్టంగా బిగ్గరగా. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. నిర్గమాకాండం 35వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 26వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలు వడికిరి. సామెతలు 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయము 31వ వచనము, ఆ తర్వాత 32వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనం చదువుదాం, తర్వాత 32వ వచనము చదువుదాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. 32వ వచనం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. అలా మీ మాటను ధ్యానిస్తూ ఉన్నాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో తిమోతికి వ్రాస్తూ తాను సంఘంలో ఎలాగ పరిచర్య చేయాలనో అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ స్త్రీలను గురించి కూడా చెబుతూ వచ్చాడు. స్త్రీలు ఎలా ఉండాలనో అది కూడా నువ్వు సంఘంలో బోధించు అని. చిన్నవాడే తిమోతి అయినప్పటికీ తల్లుల్లాంటి వారికి, అక్కల్లాంటి వారికి, చెల్లెల్లాంటి వారికి ఎలాగా
ఆత్మీయంగా దైవభక్తి కలిగిన స్త్రీలుగా పెంచాలనో తిమోతికి చెబుతూ వచ్చాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో దైవభక్తి గలవారు మనం చెప్పుకునే స్త్రీలు ఎలా ఉండాలనో తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా దైవభక్తి గలవారము అని చెప్పుకునే నీవు నేను కూడా చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ మనల్ని చూసినప్పుడు వ్యక్తిగతంగా మన మనస్సాక్షే మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. నిజంగా నీవు దైవభక్తి కలిగినటువంటి స్త్రీవే అని మన మనస్సాక్షి మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలదా? ఇది మొదటి ప్రశ్న. రెండవది, మన కుటుంబం మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలదా? నిజంగా నా భార్య, లేకపోతే నా కూతురు, లేక నా కోడలు దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, మన పిల్లలు, నా తల్లి నిజముగా దైవభక్తి కలిగిన స్త్రీ అని మన పిల్లలు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలరా? ఆ తర్వాత మన పొరుగువారు, మన సంఘం కదా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దైవభక్తి కలిగినటువంటి స్త్రీలము అని చెప్పుకునేటట్లుగా నోటితో చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ముందుగా మన మనస్సాక్షి మనల్ని గురించి చెప్పాలి. నిజముగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అన్నట్టుగా. శ్రీ ఉదయకాల సమయంలో ఆ దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే మన జీవితాల్లో కొంతమంది దైవికమైనటువంటి ఆత్మీయమైనటువంటి తల్లులు పరిశుద్ధ గ్రంథంలో ఉంటా ఉన్నారు. వారిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మొదటిదిగా నీళ్లు చేదుకునే స్త్రీలు, అది చూస్తూ వచ్చాం. నీళ్లు చేదుకొనుట ఎంత ప్రాముఖ్యమో. తర్వాత రెండవది మనం చూస్తూ వచ్చినాం, మరొక స్త్రీ ఎవరంట? స్తుతించే స్త్రీలు. ఒక స్త్రీ కాదు, దైవభక్తి గల స్త్రీలమని అని చెప్పబడిన మాట ప్రకారం మనము వాక్యం చేదుకునే స్త్రీలముగా, తర్వాత దేవుణ్ణి ఎల్లవేళలా స్తుతించే స్త్రీలముగా, ఆ తర్వాత మూడవది జ్ఞానము కలిగినటువంటి స్త్రీలముగా ఉండాలి అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. జ్ఞానము ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ఉన్నారో వారందరూ మేక వెంట్రుకలు వడుకుతూ వచ్చారంట. అది చాలా కష్టమైన పని. వాస్తవంగా ఈ దినాల్లో చూస్తే దేనికి పట్టిన మిషన్సే కదా. మొన్న ఈ మధ్య ఎప్పుడో చదివాను, ఆ యూట్యూబ్లో పైన పేరు ఒకటి వస్తుంటుంది కదా, దానిలో చదివిన స్త్రీలకు మరింత సుఖం అంట. ఏంటంటే ఇల్లు తుడిచేటువంటి మిషన్ అంట. ఊడ్చే పని లేదు, తడిబట్ట పెట్టే పని లేదు. అది కూడా అంటే మామూలుగా మనం తుడుస్తూ మాప్తో చేస్తూ ఉంటాం కదా చేత్తో, అట్లా కాకుండా అది తుడవడం కూడా ఇంతవరకు ఒకవేళ దుమ్ము తుడిచేటువంటి మిషన్ ఉండిందేమో, ఇప్పుడు మాప్ చేసేది కూడా ఉంది అని చెప్పేసి మొన్న అంటే స్త్రీలకు మరింత సుఖము, అంటే సౌఖ్యంగా బ్రతకటానికి ఎన్నో రకాల మిషన్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఆ దినాల్లో ఆ మిషన్స్ ఏం లేవు. చేతులతో వడకడమే, చేతులతో వడకడమే. ఏ స్త్రీలు జ్ఞానం కలిగి ఉన్నారో వారు తమ చేతులతో కష్టపడి పనిచేసేటువంటి స్త్రీలుగా ఉంటారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథాల్లో చెప్పబడతా ఉంది. కాబట్టి జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు అన్నప్పుడు ప్రభు నాకు ఈ తలంపిచ్చాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. జ్ఞానం కలిగిన స్త్రీలముగా మనం ఉండాలంటే, లేక జ్ఞానం కలిగిన స్త్రీలమని చెప్పుకోవాలంటే మనము ఏం చేయాలి అనేది జ్ఞానమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానం ఎవరు? దేవుడే. ఆయనే మనకు జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత. మొదటి అధ్యాయం 31వ వచనం ప్రకారం. కనుక జ్ఞానమైనటువంటి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చెప్పబడింది మొదటి వచనంలో జ్ఞానము ఘోషించుచున్నది అనగా జ్ఞానము ఏడుస్తూ చెప్తా ఉండేటువంటి మాట ఏంటంటే, నా పిల్లలారా మీరు ఇలా నడుచుకోండి, ఇలా జీవించండి, ఇది చేయండి అని జ్ఞానం చెప్తున్నటువంటి కొన్ని మాటలు మనము
ధ్యానించాలనుకున్నాం. దానిలో మొదటిది 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కాచుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. కాబట్టి నా ఉపదేశము, నా ద్వారబంధము అన్నప్పుడు జ్ఞానం యొక్క ద్వారము దగ్గర కనిపెట్టుకొనుట ఎంత శ్రేయస్కరమో, ఎంత ధన్యతో, లేక ఎంత ఆశీర్వాదమో ఆ విషయాన్ని మనం ధ్యానించాం. ఏంటి ఆ ఆశీర్వాదం అంటే దుష్టత్వం నుంచి మళ్లించబడట, అనగా పాతది మనలో దుష్టత్వానికి సంబంధించింది ఏది లేకుండా ఉండుట అనేది ధ్యానిస్తూ వచ్చినాం. రెండవది నన్ను ప్రేమించువారు 17వ వచనంలో ధ్యానించాం. అనగా జ్ఞానమును ప్రేమించే వారంగా ఉండాలి, జ్ఞానమైనటువంటి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ప్రేమించేవారు సహవాసం చేస్తారు అని మనం చూస్తూ వచ్చినాం. దేంతో సహవాసం చేయాలి అని. మూడవది, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. నా మాట ఆలకించుడి. ఎవరు చెప్తా ఉన్నారు? మొదటి వచనమే మనకు ఆధారం. జ్ఞానం చెప్తా ఉంది, జ్ఞానమైన దేవుడు చెప్తా ఉన్నాడు, నా మాట మీరు ఆలకించుడి. అందుకనే 34వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు రాస్తూ అంటా ఉన్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. కాబట్టి ఆయన మాట వినాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నా మాట వినవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆయన ఎంతో కోరుతా ఉన్నాడు ఆయన మాట వినాలని. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గడిచిన వారం ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాట ఏంటి, అసలు ఏంది ఆయన చెప్పే మాట ఏంటి అనేది తెలిసి ఉండాలి కదా మనకి. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, బైబిల్ అంతా ఆయన చెప్పే మాటనే కాదని కాదు, కానీ ప్రత్యేకించి వ్రాయబడిన కొన్ని మాటలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందామని ప్రభు మనకి ఇచ్చినటువంటి తలంపు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో మనం గడిచిన వారం చూస్తూ వచ్చినాం. యెహోవా మాట చొప్పున యెహోషువ ఏం చేశాడంట? తాగులా పెట్టవలెను. 8వ అధ్యాయం 8వ వచనంలో మనం ధ్యానిస్తూ వచ్చినాం. మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దాన్ని తగులబెట్టవలెను. కాబట్టి తగులబెట్టేసేయాలి, కాల్చివేయాలి. ఏం చేయాలంట? దేవుని మాట ఏంటి? కాల్చివేయుడి. ఏం కాల్చేయాలి? మన బట్టలు కాల్చేయాలా? లేకపోతే మన వస్తువులు కాల్చివేయాలనా? లేకపోతే పనికిరాని అన్ని చెత్త తీసుకుపోయి ఒక కుప్పగా పోసేసి కాల్చేద్దామా? కాదు. మనం ఏం కాల్చుకోవాలనో, ఏమి కాల్చబడాలనో గడిచిన వారము మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో రాజుల గ్రంథంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజుల గ్రంథము మొదటి రాజులు 12వ అధ్యాయం, మొదటి రాజులు 12వ అధ్యాయము 24వ వచనము చదువుదాం. యుద్ధమునకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఇజ్రాయేల్ వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళొద్దు అని చెప్పాడు దేవుడు. వాళ్ళు ఏం చేశారంట? యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. రెండవ తలంపు ఏంటంటే, మొదటిది మనం చూస్తూ వచ్చాం, కాల్చివేయుడి. ఆయన మాట ఏంటి? కాల్చివేయుడి. రెండోది, యుద్ధము చేయకుడి. ఏం చెప్తున్నాడు? దేవుని మాట ఏంటి చెప్పాలి మీరు. యుద్ధము చేయకుడి. యుద్ధం చేయడం ఇష్టమా కష్టమా? కష్టం కదా. మరి యుద్ధం చేస్తామా చేయొద్దా? ఏమి యుద్ధం? ఆడ ఇజ్రాయేలీలకు వాళ్ళకి జరిగే యుద్ధమా? మన ఇంట్లో ఏముంటుంది? నిత్యము యుద్ధమే కదా. యుద్ధం ఉండదా లేదా? యుద్ధమేనా కాదా? చిన్నదాని దగ్గర నుంచి రగులుకొని అది పెద్ద యుద్ధం అయిపోతూ ఉంటుంది.
యుద్ధ రంగమే, మన ఇల్లే ఒక యుద్ధ రంగంగా ఉంటుంది, యుద్ధ భూమి కదా. చిన్నదే కానీ పెద్ద యుద్ధం అయిపోతుంది. ఇది మూడవ ప్రపంచ యుద్ధమా అని కూడా కొన్నిసార్లు అన్నట్టుగా ఉంటుంది కొన్ని గృహాల్లో. ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట మనం ఖచ్చితంగా విని తీరాలి. ఇది దేవుని మాట. ఆనాడు యూదా ప్రజలు లోబడ్డారు దేవుని మాటకి. మనం విందామా? జ్ఞానం ఘోషిస్తూ ఉంది. ఏ స్త్రీ జ్ఞానం కలిగిన స్త్రీయా? ఒకవేళ మనం జ్ఞానం కలిగిన స్త్రీలమని చెప్పుకుంటూ ఉంటే ఈరోజు దేవుని మాటకు మనము లోబడాలి. ఏం లోబడాలా? యుద్ధం చేయాలన్నా మానుకోవాలన్నా? యుద్ధాలు మానుకోవాలి. యుద్ధము చేయకుడే అని ప్రభు చెప్తా ఉంటే నేను యుద్ధమే చేస్తానంటే ఎట్లా? యుద్ధంలో ప్రభు తోడుగుంటాడు అట్లాంటి యుద్ధాల్లో? ఏ మాత్రం సంశయమే లేదు. ఆ యుద్ధంలో ప్రభు తోడుగా ఉండడు. దాని ద్వారా ఇంకా ఎక్కువగా రగులుకుంటుందే కానీ ప్రభు మాత్రం నేను మీతో రాను, నేను మీతో చెప్పలే యుద్ధం చేయమని ప్రభు మీకు చెప్పలే. మీ సహోదరులతో యుద్ధం చేయొద్దు, నీ భర్తతో యుద్ధం చేయొద్దు, నీ పిల్లలతో యుద్ధం చేయొద్దు, నీ అత్తమామలతో యుద్ధం చేయొద్దు, లేకపోతే నీ తోబుట్టులతో యుద్ధం చేయొద్దు, నీ పొరుగు వారితో యుద్ధం చేయొద్దు. అదే ఆ మాట అక్కడ. మీ సహోదరులతో యుద్ధం చేయక మానుకోమంటే యూదా ప్రజలు ఏం చేశారంట? మానుకున్నారు. అది వారికి క్షేమమైంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూస్తే మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. అదెంత క్షేమకరమైనటువంటి విధానంలో ఉంటా వచ్చింది. ఈరోజు చేయవలసిన వారితో యుద్ధం చేయం కానీ ప్రభు కాదన్న వారితో యుద్ధం చేస్తాం. మనం అసలు చేయవలసిన యుద్ధం ఏంటనేదే మనం ఇప్పుడు ధ్యానిస్తాం, ఎవరితో మనం యుద్ధం చేయాలని. కానీ ప్రభు చెప్పిన మాట ఎవరితో యుద్ధం చేయాలనో ప్రభు చెప్పాడు, అది చెయ్యము. ప్రభు చెయ్యొద్దు అన్నటువంటి వారితో చేస్తాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి ఆ పడుకున్న కాసేపు 4-5 గంటలో ఆ 4-5 గంటలు మౌనంగా ఉంటామేమో కానీ కదా. ఎన్నిసార్లు మన ద్వారా యుద్ధం రేగొద్దు ఇంట్లో. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వేరే వాళ్ళ ద్వారా యుద్ధం వస్తే, ఒకవేళ భర్త ద్వారానో లేకపోతే పిల్లల ద్వారానో లేకపోతే అత్తమామల ద్వారానో వస్తే నువ్వు ఆ యుద్ధంలో ఏం చేయాలా? యుద్ధాన్ని అనపాలనే కానీ యుద్ధాన్ని రెచ్చగొట్టొద్దు. మృదువైన మాట కోపమును చల్లార్చును, యుద్ధాన్ని చల్లార్చును. నొప్పించు మాట యుద్ధాన్ని చెలరేగొడుతూ ఉంటుంది. కాబట్టి నీ నా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, నాకును నీకును ప్రతి ఒక్కరికి ఇది వాక్యం అంటే 2 అంచుల వాడే అయినటువంటి ఖడ్గం. యుద్ధాన్ని రెచ్చగొట్టే వారంగా ఉన్నామా? యుద్ధాన్ని అనిపేవారంగా ఉన్నామా? లేక మన ద్వారానే యుద్ధాన్ని రప్పించే వారంగా ఉన్నామా? ఈ 3 పరీక్షలు చేసుకోవాలి. మన ద్వారా యుద్ధం రాకుండా చూసుకోవాలి. రెండవది, ఎవరి ద్వారానా వచ్చింది అని అంటే దాన్ని ఇంకా రెచ్చగొట్టుకునే వారంగా కాకుండా దాన్ని అణిచే వారంగా ఉండాలి. అప్పుడే మనము దైవభక్తి కలిగినటువంటి స్త్రీలం. ఊకే చెప్పుకుంటే సరిపోదు. నేనైనా నువ్వైనా మరి ఇంకెవ్వరైనా ఎంతటి వారైనా సరే దేవుని వాక్యం ముందుకు వచ్చేటప్పటికి అందరం కూడా నిమిత్త మాత్రులమే. దేవుడు చెప్పింది చేయగలిగితేనే మనం దైవభక్తి కలిగిన స్త్రీలమని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం లేదు. చెప్పుకున్నంత మాత్రాన మనం సత్యవంతులం కానే కాదు, అబద్ధికులమే. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందాం, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే యుద్ధము చేయకుడి. చేద్దామా మానుకుందామా? అయిపోయే లోపల మీరే తీర్మానం చేసుకోవాలి. నాది నేనే చేసుకోవాలి, మీది మీరే చేసుకోవాలి. నా ద్వారా ప్రభువా, నా ద్వారా నా కుటుంబంలో యుద్ధము రేగొద్దు, యుద్ధానికి కాలు దువ్వొద్దు, నా ద్వారా జరగొద్దు. ఒకవేళ ఎవరి ద్వారా నా రేగిందా అంటే దాన్ని కూడా నేను సమాధానంగా అణిచేదానిగా ఉండాలి. అప్పుడే జ్ఞానం కలిగిన స్త్రీ, అప్పుడే దైవభక్తి కలిగిన స్త్రీ యొక్క జాబితాలో చేర్చబడతాం. లేకపోతే ఆ జాబితాలో చేర్చబడ్డానికి
ఎంత మాత్రం అవకాశం ఉండదు. మరి ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం చేయవలసింది ఖచ్చితంగా స్పష్టంగా దేవుడు మనకు బయలుపరిస్తే మనం చేసే పని అంతా అదే. ఎవరితో చేయొద్దన్నారో వాళ్ళతో చేస్తాం, ఎవరితో చేయమన్నారో వాళ్ళతో చేయం. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. స్పష్టంగా చెప్పాడు చూడు. ఎవరితో అంట? శరీరులతో కాదు. అనగా శరీరులతో కాదంటే మన కుటుంబ సభ్యులతో కాదు, మన పొరుగు వారితో కాదు. మరి ఇంకెవరితో చేయాలంట? ఉమ్, 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 ఉమ్. ఆ, ఎవరితో పోరాడాలంట? అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో. మనం పోరాడవలసింది వారితో, మన కుటుంబస్తులతో కాదు, మన సంఘంతో కాదు, మన పొరుగు వారితో కాదు. మనం పోరాడాల్సింది ఎవరితో పోరాడాలి? అంధకార సంబంధులకు లోకనాథులతో, దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. దీన్ని వదిలేసి వాడితో రాజీ పడిపోయి దురాత్మల సమూహంతో మనము కుటుంబంలో, సంఘంలో, వ్యక్తిగతంగా మనం రెచ్చగొట్టుకుంటూ ఉంటాం యుద్ధ కదా. చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో, చాలా జాగ్రత్త పడాలి. దైవభక్తి కలిగిన స్త్రీలమైతే, జ్ఞానం కలిగిన స్త్రీలమైతే జాగ్రత్త పడతాం. ఇక్కడ దురాత్మల సమూహంతో మనం పోరాడాలి అని అంటే మనం ఏం చేయాలి? క్లుప్తంగా ఒక 3 మాటలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మన ప్రభువు చేశాడు, అది మనం కూడా చేయాలి. మన పితరులు చేశారు, ఈనాడు మనం కూడా అదే చేయాలి. కాకపోతే ఇవి మనకు తెలిసిన భాగాల్లాగానే ఉంటాయి, కానీ దేవుడు మనతో మాట్లాడతాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. నీవు లోకంలో నుండి మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. యుద్ధంలో దురాత్మల సమూహంతో పోరాడడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. మన ఆయుధములు ఈ లోక సంబంధమైనవి కావంట. చదువుదామా? 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. శరీర సంబంధమైన వాటితో, దురాత్మల సమూహంతో మనం యుద్ధం చేయలేం. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి కవచాన్ని ధరించుకోవాలి అని ఎఫెసీ 6వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ కవచంలో, ఆ సర్వాంగ కవచంలో ఉన్న సంగతులను మనం ధ్యానించడం లేదు, కానీ ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే మన ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. కనుక ఆత్మ సంబంధమైనవి ఏంటి అని అంటే యోహాను సువార్త 17:15 ఇందాక చదివాము. ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీద నుంచి పరమునకు వెళ్ళక మునుపుగా తాను చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలో ఒక మాట వాడుతూ వచ్చాడు. దుష్టుల నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. అనగా దురాత్మల శక్తుల నుండి, దురాత్మల సమూహం నుండి వారిని కాపాడుమని నేను ప్రార్థించుచున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు వారు నేటికిని తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలని? నిద్రపోవాలా? దురాత్మల సమూహంతో మనం పోరాడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
అందుకే పాలయాంగిచో గారి మాట నేను తరచు జ్ఞాపకం చేస్తూ ఉంటా. పాలయాంగిచో గారు చెప్పారంట, నా దేశం మీద, ఇంటి మీద కాదు, నా వ్యక్తిగతంగా ఆయన మీద కాదు, ఆయన కుటుంబం మీద కాదు, ఆయన సంఘం మీద కాదు, లేకపోతే ఆయన నివసిస్తున్నటువంటి ఆ గ్రామము లేక పట్టణం మీద కాదు. ఆయన చెప్పింది ఏంటంటే, నా దేశం మీద దురాత్మల సమూహము లేదు. నా దేశం మీద, హయత్ నగర్లో కాదు, ఆర్టీసీ కాలనీలో కాదు, లేకపోతే మన బెరాక మందిరం మీద కాదు, లేకపోతే మన నివసిస్తున్న నివాస స్థలం మీద కాదు. దేశం మీద అంటే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో, మరి ఆయన నివసించే దేశం ఎంత పెద్దదో కదా. ఆయన ఉత్తర దక్షిణ కొరియాల ప్రాంతాల్లో నివసిస్తూ వచ్చాడు. మరి ఆ దేశాల మీద దురాత్మల సమూహం లేదంట. కారణం ఏంటంటే ఆయన 3 గంటలకు లేచిపోయి ప్రార్థన చేసేవాడంట. మనకు 3 గంటలకి మంచి నిద్రలో ఉంటాం కదా. మెలకు వచ్చినా కూడా లేవు. నాలాంటి వాళ్ళు అయితే అసలే లేవరు కదా. ప్రార్థన చేయడానికి లేవము. కానీ ఆయన మరి ఇంట్లో కూర్చొని కాదు మనలాగా, మనకు అన్నీ మంచిగా మోకరించడానికి మెత్తని ఒక తివాచి కావాలి, మళ్ళీ చేతులు పెట్టుకోవడానికి ఒక దిండు కావాలి. ఎంతో చక్కగా మన చుట్టూ వాతావరణాన్ని అలవర్చుకొని అప్పుడు మోకరిస్తాం. అలా ఫ్యాన్ తిరగాల, అన్నీ కావాలి. కానీ ఆయన ఇంట్లో చేయాలా. అన్ని సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి గృహంలో ఆయన ప్రార్థన చేయాల. ఎక్కడో కొండలకు వెళ్ళి బిగ్గరగా ప్రార్థన చేసేవాడంట. అందుకే ఆయన చెప్తున్నాడు ధైర్యంగా, నా దేశం మీద దురాత్మల సమూహం లేదు. మరి మన మీద, మన కుటుంబం మీద, మన సంఘం మీద, మన నివసిస్తున్నటువంటి ప్రాంతంలో, మన గ్రామంలో, మన పట్టణంలో ఇలా తీసుకుంటే వ్యక్తిగతంగా మన మీదనే మనం కాపాడుకోలేకపోతే మన కుటుంబాన్ని ఏం కాపాడగలం, మన సంఘాన్ని ఏం కాపాడగలం, మన సమాజాన్ని ఏం కాపాడగలుగుతాం? ప్రార్థన అవసరం. దురాత్మల సమూహంతో పోరాడాలంటే ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థనలో పోరాడినట్లే ఉండి మరలా మనము శరీరాలతో కూడా పోరాడుతూ ఉంటే కాని పని అది. ప్రార్థనలో పోరాడావా, మిగతా పోరాటాలన్నీ ప్రక్కన పెట్టేసేయాలి. అప్పుడే విజయం సాధిస్తాం. ప్రభా నువ్వే నాకు తోడుగుండని చెప్పి లేచిన దగ్గర నుంచి గొడవ పడుతుంటే ఎవరు పోరాడుతున్నారు? నువ్వు పోరాడుతున్నావా, దేవుడు పోరాడుతున్నాడా? అది ఎవరిదైంది అర్థం కాదు. సరే నువ్వు కానీ నువ్వే చేసుకో అని చెప్పి ప్రభు పక్కన నువ్వు పోరాడుతున్నావు, ఇంక నేను ఎందుకు మాట్లాడాలి మళ్ళీ, కాబట్టి నువ్వే చేసుకో అని చెప్పి ప్రభు ఒక ప్రక్కన ఉంటాడు. ఆ కారణం చేత ప్రార్థనలో మనం పోరాడదాం. ఎవరితో? దురాత్మల సమూహం మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో పని చేయకుండా ఉండుట కొరకే మనం పోరాడదాం. ఇలా ప్రార్థన చేసేటప్పుడు దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలు కూడా ఎన్నో పోరాటాల్లో దుష్టుడు వేసినటువంటి అగ్ని బాణాలన్నింటిలో కూడా విజయం సాధిస్తూ వచ్చాడు. ఎలా ప్రార్థన చేస్తే మనం ఈ దురాత్మల సమూహముతో విజయాన్ని సాధించగలము అనే ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము సంఘ ప్రార్థనలు అనుకుంటాను ఈ మాటని ధ్యానిస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 3వ వచనం. నా మనస్సును ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ఏం చేశాడంట? దానియేలు నిబ్బరం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మీద వేయబడుతున్నటువంటి అగ్నిబాణాలు ఎన్నో ఉన్నాయి. దుష్టుడు వేస్తున్నటువంటి అగ్నిబాణాల్ని ఆర్పివేయడానికి తన మనసును ఏం చేసుకున్నాడు? నిబ్బరం చేసుకున్నాడు. మనం ప్రార్థనలో మోకరించగానే ఫోన్ రింగ్ అయిందనుకోండి, ఏమవుతుంది కదా? ప్రభా నీకు స్తోత్రం, ఒక్క నిమిషం ప్రభా మాట్లాడి పెట్టేస్తాను, చాలా ఇంపార్టెంట్ కాల్ ఇది కదా.
ప్రార్థన పక్కన పెట్టేసి ఎంతమంది చేయమా పని కదా. అందుకే మనసుని ఏం చేయాలంట, నిబ్బరం చేసుకో. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఎవరో వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు కూడా మన మనసు చెదిరిపోతూ ఉంటుంది. కొన్ని పర్యాయాలు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఎన్నో విమర్శలకు లోనవుతూ ఉంటాం, అది కూడా మన మనసు నిబ్బరంగా ఉంచలేదు. కొన్ని పర్యాయాలు అవమానాలకు లోనవుతాం, కొన్ని పర్యాయాలు తిరస్కారానికి లోనవుతాం. వీటన్నిటిని జయించాలంటే ముందుగా మన మనస్సును నిబ్బరం చేసుకోవాలి. దానియేలు అదే చేశాడు. ప్రార్థన చేయడానికి ముందు తన మనసును ఏం చేశాడంట, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభు ఎదుట మనస్సును నిబ్బరం చేసుకుంటూ వచ్చాడు. అదే మనం చూస్తే మనకు చాలా సుపరిచయమైనటువంటి మాట. 1 సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనం, 10, 11, 12, 13, 14, 15 వచనాల్లో హన్నా అనేటువంటి ఒక స్త్రీ ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే 13వ వచనం, చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఒక దైవజనుడు కదా. ఏలే ఒక దైవజనుడు, అందులోనూ వృద్ధాప్యం కలిగినటువంటి వాడు, ఎంత అనుభవజ్ఞుడైనా, వాస్తవంగా అనుభవజ్ఞుడైన దైవజనుడుగా ఉన్నాడు. ఎంతో కాలం నుండి దేవుని యొక్క యాజకుడిగా పరిచయం చేస్తూ ఉన్నటువంటి ఆయన ఒక స్త్రీ యొక్క ప్రార్థనను ఏం చేసుకున్నాడు, అపార్థం చేసుకుంటూ వచ్చాడు. ఆమె ప్రార్థన చేసుకుంటానే ఉంది, ఈ వ్యక్తి ఇక్కడి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఎంత కదా, చాలా పర్యాయాలు అనిపిస్తూ ఉంటుంది. మా చిన్నప్పుడు మా నాన్న అస్సలు మాట్లాడనిచ్చేవాడు కాదు. బయట చాలా సైలెంట్, వాస్తవంగా చాలా అంటే చాలా సైలెంట్. ఎందుకనంటే మా నాన్న ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీదే ఉంటాడు. ఇంకెప్పుడు మేము మాట్లాడుకోవాలి, మాట్లాడేది ఏం ఉండదు, ఎవరికి వాళ్ళమే. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అంతే, చాలా మటుకు తక్కువ మాట్లాడడం తక్కువ. ఎందుకంటే అక్కడి నుంచి అలవాటు అయిపోయింది, ఎప్పుడు మోకాళ్ళ మీదనే ఉంటాడు. అది డిస్టర్బెన్స్ అసలు ఊరుకోడు. కొంచెం ఎదిగి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా టేప్ రికార్డర్లు ఉన్నాయి కదా, ఎప్పుడన్నా ఒక పాట పెట్టుకుని ఆపు అంటాడు. ఎందుకంటే ప్రార్థన డిస్టర్బెన్స్ అయితే అదేందో. తర్వాత నేను ప్రార్థనలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఓ ఎందుకు కావాలా వద్దనేవాడు అని. అప్పుడేమో విసుక్కునేవాళ్ళ, అరే కనీసం పాట కూడా పెట్టుకొనివాడు, అదే దేవుని పాటలే, మనమేం బయట ఏం పెట్టాం కదా అని అప్పుడు బాధపడ్డాం. కానీ తర్వాత అర్థమైంది ప్రార్థనలోకి వచ్చిన తర్వాత, నిజమే కదా, ఎంత డిస్టర్బెన్స్, కలవరపరిచేటువంటి మాటలు మన చెవులకు వినబడుతూ ఉంటాయి. మనం ఒక ప్రకారం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, మన ఇంట్లో ఏవేవో శబ్దాలు వినబడుతూ ఉంటాయి, మన మనసుని కలవరపరిచేటువంటివి. నిజంగా ఆమె మనసు ఎంత కలత చెంది ఉండాలి వాస్తవంగా అయితే. అంతవరకు మధురాలువై ఉంటావు, ద్రాక్షరసాన్ని తీసిపెట్టే నేను తాగుడుపోతున్నా, లేచి మన లాంటి గొడవ పెట్టుకుందరు కదా. ఎట్లా కనబడుతున్నాను, నేనేమన్నా తాగబోతున్నాను అనుకున్నావా అని చెప్పేసి. కానీ ఆ మాట అనలే ఆమె. ఎంత కలవరపరిచినా మనసుని నిబ్బరం చేసుకుంది. నేను ఎలాగైనా నా ప్రార్థనకి జవాబు దొరకాలి, నా సమస్య విడిపోవాలి, నా కన్నీరు తుడవబడాలి, కాబట్టి తన మనసుని నిబ్బరం చేసుకుంది. అలా కాదు నా ఏలినవాడా, అలా కాదు, నేను మధ్యాహ్నం సేవించలా, నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నా. నిన్ను కలవరపరిచేటి ఎన్నో మాటలు రావచ్చు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, కానీ నిబ్బరం చేసుకోవాలి. అందుకే దురాత్మల సమూహం మనల్ని వెంటాడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడినట్లుగా 12వ వచనంలో వాడి సమయం బహు కొంచెమే అని క్రోధం గలవాడే తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు మనల్ని కలవరపరచడానికి ఎన్నెన్నో మాటలు వినబడవచ్చు. అందుకే మన మనస్సు నిబ్బరం చేసుకొని దురాత్మల సమూహంతో మనం ఏం చేయాలా, పోరాడి ఓడొద్దు, పోరాడి విజయం సాధించాలి. కాబట్టి కలవరపరిచేటువంటి మాటలు. అందుకనే మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి ఎంతో విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వచ్చినారు ఒకళ్ళు. 35వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా
మార్క్స్ వార్త 5:35. సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అన్రి. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. కలవరపరుస్తూ ఉంటారు మనల్ని కొంతమంది. ప్రార్థనలో సాగి వెళ్లకుండా ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని సడలించడానికి ఎన్నెన్నో మాటలు వస్తూ ఉంటాయి. ప్రార్థనలో ఉన్నప్పుడు రాలేదా మీకు? వస్తాయి నిశ్చయంగా. కానీ వాటన్నిటిలో కూడా మన మనస్సును నిబ్బరం చేసుకుంటేనే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో తన కుమార్తె జీవాన్ని పొందగలిగింది, మరణం జీవంగా మార్చబడింది. అన్న జీవితంలో మనకు బాగా సుపరిచయమైనటువంటి విషయం సంతానాన్ని పొందుకోగలిగింది. అందుకే కలవరపరిచే మాటల్లో మన మనస్సును నిబ్బరం చేసుకొని ప్రార్థన చేస్తే దురాత్మల సమూహంతో మనల్ని పోరాడుతూ ఉంటుంది. ఎందుకంటే మన ప్రార్థనలకు జవాబు వస్తే మనం ఎక్కడ విశ్వాసంలో వృద్ధి చెంది వాడికి ఆస్కారం లేకుండా పోతుందా అని వాడు ఆటంకపరచడానికి శక్తిలో పనిచేస్తూ ఉంటాడు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి మన ముందు పెట్టేస్తాడు, మనల్ని కలవరపరచడానికి, మన విశ్వాసాన్ని సడలింపు చేయడానికి. అలాంటి సమయంలో మన మనస్సును నిబ్బరము చేసుకోవాలి. అలాగే మొదటి రాజులు 8వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజులు 18వ అధ్యాయం 42వ వచనం. మొదటి రాజులు 18:42. చాలు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆహాబేమో అక్కడ గొప్ప విజయం వచ్చింది ఏలియా ప్రార్థనకి. 36-37 వచనాల్లో యెహోవాయే దేవుడని తెలుసుకున్నారు. అప్పటికి 3.5 సంవత్సరం వర్షం పడలే. ఇప్పుడు వర్షం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కర్మేల్ పర్వతం మీదకి పోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముఖము నేల మీద మోపి ఎంతో ధీరుడైపోయి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పటికే చాలా సమయం అయింది ఆహారం తినక. వారు ఎంతో ప్రయాసపడ్డారు పొద్దున్న నుండి సాయంకాలం వరకు. చివరికి సాయంకాలానికి విజయం వచ్చింది. ఆ తర్వాత తను చెల్లి భోజనం చేయాలి, కానీ ఏం చేస్తున్నాడు? వర్షం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే తన దాసుని పంపించాడంట. ఏమైనా మేఘం ఏమైనా ఉందేమో చూద్దామంటే మేఘం లేదు, ఏం లేదు. రెండోసారి పోయి చూశాడు, మూడోసారి చూశాడు, నాలుగోసారి చూశాడు, ఏం జవాబు లేదు. ఏలి అలాగే ప్రార్థనలో ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రార్థనలకు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఓ భక్తుడు రాస్తాడు ఈ మాట, ఆలస్యాల ఒక చక్కని మాట ఉంటుంది అక్కడ. ప్రార్థనలకు ఆలస్యాల బండి అనే మాట, ఒక చక్కని మాట ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు. ప్రార్థనలకు జవాబు వచ్చేటువంటి ఒక బండి ఉంటుందంట, ఆలస్యంగా జవాబులు వచ్చేటువంటి బండి. అది మనకు అన్ని ఆశీర్వాదాలే తీసుకొని వస్తుందంట, మోసుకొని వస్తూ ఉంటుంది కదా. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది మన ప్రార్థనలకు జవాబు. ఎంత ఆలస్యం అవుతుందంటే 7 సార్లు పోయి చూసినా చిన్న చెయ్యి అంతా చిన్న మేఘం. మనకు పెద్ద పెద్ద మేఘాలు గుమ్ముకొని కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాయి. పెద్ద గాలి వచ్చిందంటే మేఘాలన్నీ కొట్టుకొని పోతాయి. మరి చిన్న చెయ్యంతా మేఘం వస్తే ఏమి వర్షం వస్తుంది చెప్పండి? ఏ నమ్మకం ఉంటుంది కదా. కొన్ని పర్యాయాలు మన ప్రార్థనలకు అలాగా ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు వెంటనే జవాబు వస్తుంది, కొన్నిసార్లు సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, కొన్నిసార్లు 10 సంవత్సరాలే పట్టవచ్చు. సమస్య లేదు, కానీ దాని వెనుక ఆశీర్వాదమే ఉంది. కనుక ఆ పనివాడు రావడం, అయ్యా ఏం మేఘం లేదు, ఏం లేదని చెప్తా ఉంటే ఈయన నిరాశపడవలసింది.
వాస్తవంగా ఏలియా, నేను ఎంతగా ప్రార్థన చేశా, ఎంత రోషం కలిగి ఉన్నా నాకే ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతే, నాలాంటి వానికే జవాబు ఇవ్వకపోతే, మనమైతే ఇట్లనే అడుగుతాం, నాలాంటి దానికే, నేను ఎంత భక్తిగా ఉంటే నాలాంటి దానికే జవాబు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తావు ప్రభువా? కానీ ఏలియా అలా అనలే. తన మనస్సును నిబ్బరం చేసుకొని ఎంత ఆలస్యమయ్యే కొలది ఇంకా పట్టుదలతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకే మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చదవగలము. చివరి 17వ అధ్యాయం వచ్చిన ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, ఆయనను అతడు వర్షింపకుండానట్లు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరము భూమి మీద వర్షం. అతడు మరలా ప్రార్థన చేయగా భూమి ఆకాశం వర్షం ఇచ్చును, భూమి తన మనలాంటి మనుషుడే, ఆయన ఏం దేవదూత కాదు, పైనుండి ఏం దిగుపడలా, మన వంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఎంత చక్కగా రాశాడు యాకోబు భక్తుడు అక్కడ. మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే, ఆయన కూడా ప్రార్థన చేశాడు. కారణం ఏంటంటే తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడు. ప్రార్థనలకు జవాబు ఆలస్యమయ్యే కొలది ఇంకా అధికంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ కారణం చేత తన ప్రార్థనకు జవాబు వచ్చింది, భూమి ఫలాన్ని ఇస్తూ వచ్చింది. బట్ నీ నా జీవితంలో మనసును నిబ్బరం చేసుకుని ఏం చేయాలా? ఆలస్యమైన మనసును నిబ్బరం చేసుకొని ప్రార్థన చేయాలా? ఒకవేళ కలవరపరిచేటువంటివి, నిందించేటువంటివి, అవమానపరిచేటువంటి మాటలు మనకు వినబడుతూ ఉన్నా, ఒకవేళ మన నీ ప్రార్థన వేస్ట్, నువ్వెంత ప్రార్థన చేసినా జవాబు రాలే అనేవాళ్ళు ఉన్నా కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మన మనసును నిబ్బరం చేసుకోవాలి దానియేలు వలె. అప్పుడే మనము దురాత్మల సమూహం మీద గొప్ప విజయాన్ని చూస్తాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ సమయ అద్దుబాటును బట్టి మనం రెండో విషయానికి వెళ్దాం. దురాత్మల సమూహముతో లిఫ్ట్ ఎవరు సరే అడుగుతావా? రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దురాత్మల సమూహముతో మనం పోరాడాలి అంటే, దురాత్మల సమూహం మీద మనం గొప్ప విజయాన్ని పొందాలి అని అంటే, వాడి మీద మనకు గొప్ప విజయం కలగాలి అంటే, మొదటిది ప్రార్థన, రెండవది యోహాను సువార్త 17వ అధ్యాయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకో మాట చెప్తాడు. 17వ అధ్యాయం 17వ వచనం, 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. కాబట్టి వాక్యము కలిగి ఉండాలంట. దుష్టుని వశంలో ఉంది లోకం. కాబట్టి దురాత్మల సమూహము ఆకాశ మండలంలో తిరుగులాడుచూ ఉంటూ ఉండగా, వాడితో మనం పోరాడాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 6వ అధ్యాయంలో చెప్తూ ఉంటుండగా, మన జీవితాల్లో ఆ దురాత్మల సమూహంతో పోరాడాలంటే మనల్ని వాక్యమందు ప్రభువు ఏం చేశాడంట? ప్రతిష్ఠ చేశాడు. ఆ వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. మొదటిది ప్రార్థన కలిగి ఉండాలి. ప్రభు చేస్తూ ఉన్నాడు, మనం కూడా ప్రార్థన చేయాలి. రెండవది వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ వాక్యం లేకపోతే శత్రువు మీద మనము విజయాన్ని ఎంత మాత్రము విజయాన్ని మనం సాధించలేం. శత్రువు మీద విజయం సాధించాలంటే కేవలం దేవుని వాక్యమే. ప్రార్థన ఒకటి, రెండవది దేవుని వాక్యం. దేవుని వాక్యము కొలస్సీ 3:16 ప్రకారం, క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు యొక్క వాక్యము మన హృదయాల్లో ఏం కావాలా? సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యము మన హృదయాల సమృద్ధిగా నింపుకోవాలి. చదవడానికి వస్తే చదవాలి, చదవడానికి రాలేదంటే వినాలి. విన్న మాటలు ఎక్కడ ఉంచుకోవాలా? హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మాటలు ఎంతగా మనం హృదయంలో ఉంచుకుంటామో, శత్రువు మన మీద ఎంత దాడి చేస్తూ ఉన్నా మనం ఏం చేయొచ్చు? గొప్ప విజయాన్ని వాడి మీద సాధించవచ్చు. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని విడిచిపెట్టలా, మనల్ని విడిచిపెడతాడా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో
యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు సాతానుడు. ఇదిగో నువ్వు ఇక్కడ నుంచి ఏం చేయాలా, ఈ రొట్టెలు చాలా ఆకలిగా ఉన్నాడని మనకేది అవసరమో దానిలో నుంచి వాడు తీసుకొని వస్తాడు. ఏది అవసరమో దానిలోనే తీసుకొస్తాడు. ఏం చేస్తూ ఉన్నాడంట, ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. నువ్వు 6వ వచనం, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకు. ఆ తర్వాత 9వ వచనం, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో సాతానుడు ఎన్నిసార్లు శోధించిన యేసు ప్రభు వారు కేవలం వాక్యం ద్వారానే జయిస్తూ వచ్చాడు. నీలో నాలో కూడా అటు వాక్యము నిలిచి ఉండాలి. నా వాక్యమందు నిలిచినుడి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు. నా వాక్యమందు నిలిచి ఉండండి మీరు కదా. మన జీవితాల్లో వాక్యం అవసరం. మొదటిది ప్రార్థన అవసరం. అంటే ఎలాంటి ప్రార్థన? నిబ్బరమైన మనస్సు పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. మనల్ని కలవరపరిచేవి ఎన్నొచ్చినా సరే, ఎన్ని వినబడుతున్నా సరే, మన దృష్టి మన మనస్సు ఆయనపైనే కేంద్రీకరించాలి. రెండవది, వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ వాక్యం ఎంత శ్రేష్టమైందో, ఎంతో శ్రేష్టమైంది. ఎంత అని చెప్పజాలం. ఇవి జీవం కలిగినటువంటి వాక్కులు. ఆ ఫ్యాన్ ఏమో ప్రేమ, ఫ్యాన్ వేసి తిరగట్లేదు. కాబట్టి దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనటువంటిది. ఈ వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ వాక్యం ఏమై ఉంది? ఈ వాక్యం ఏమై ఉంది? ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఆ వాక్యం ఏంటి? అసలు ఏమై ఉంది వాక్యం పరిశుద్ధ గ్రంథం ప్రకారం? మనకు బాగా సుపరిచయమైన మాటలే. ప్రాణాత్మ దేహాన్ని మూలికను కీళ్ళను కూడా విభజించుటకు శక్తి గల వాక్యం. ఇంకా జీవం. ఇంకా సరే, ఎఫెసీ 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చివరి మాటలో మనం చదువుదాం. చివరి లైన్, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము చేత. ఉదకము అంటే ఏంటి? నీరు కదా. వాక్యం ఏమైంది? నీరు కదా. ఈ వాక్యమే నీరు. ఈ వాక్యం అనేటువంటి నీరు ఏం చేస్తుందంట? పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము నీరు. గుర్తుపెట్టుకోండి. ఈ పోలికలే ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తాం. వాక్యంలో పోలిక. వాక్యం ఏమై ఉంది? మొదటిది నీరై ఉంది. నీరనే వాక్యం ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. అందుకని దావీదు మహారాజు అంటాడు, క్షమించండి, కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన. అది ఇంకా ఎవరు నిర్ధారించలేదు దాన్ని ఎవరు రాశారనేది. మనమేమో దావీదు కీర్తన అనుకుంటా ఉంటాం, కానీ కొంతమంది ఎజ్రా అంటారు, కొంతమంది దావీదు అంటారు. కాబట్టి కీర్తన 119వ కీర్తన 11వ వచనం. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నా. ఈ వాక్యం అనే నీటిని నా హృదయంలో నేను ఉంచుకున్నా. ఎందుకనంటే పాపం చేయకుండా ఉండడానికి. అనగా ఈ పాపం నుండి మనల్ని శుద్ధీకరించేటువంటిది దేవుని యొక్క వాక్యం. వాక్యం అనే వాక్యాన్ని మన హృదయంలో ఎందుకు ఉంచుకోవాలంటే అది నీరులాగా పనిచేస్తుంది. మనం గిన్నెలు శుభ్రం చేసినట్టుగానే, బట్టలు శుభ్రం చేసినట్టుగానే, మన ఒంటిని శుభ్రం చేసుకున్నట్టుగానే, మన ఇంటిని శుభ్రం చేసుకున్నట్టుగానే మన హృదయాన్ని శుద్ధి చేయగలిగేటువంటిది ఏకైక వాక్యమే నీరు. ఆ వాక్యం అనే నీటి ద్వారా మన హృదయ అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. అది ఆ కారణం చేత ఈ వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడూ ఉంచుకోవాలి. ఎప్పుడు అపరిశుద్ధపరచబడుతుందో మనకి తెలుసా? మన హృదయం ఎప్పుడు అపవిత్రపరచబడుతుందని మనకే తెలియదు. మనకు తెలియకుండానే మనలో అపవిత్రత చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ కారణం చేత
ఆ కారణం చేత ఈ వాక్యం అనే నీటిని మన హృదయంలో ఎప్పుడు ఉంచుకోవాలి. ఆ వాక్యం ఉంటే మనం అపవిత్రపరచబడకుండానే ఉంటాం. ఆ కీర్తనకారుడు చెప్పినట్లుగా, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లుగా. ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే రోమా 6:23 ప్రకారం పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరణము అన్నప్పుడు మనం ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరణము అనేదంటే ఏం చూపిస్తూ ఉంది? మరణం ఏం చూపిస్తూ ఉంది? జీవించిన వారితో మరణించిన వారికి ఎటువంటి సంబంధం ఉండదు. ఎడబాటు సంబంధం తెగిపోతుంది. ఇంకా ఆ రోజుతో, ఆ క్షణంతోనే జీవం మనలో నుండి వెళ్ళిపోయిన తర్వాత జీవించేటువంటి వ్యక్తికి ఈ మరణించినటువంటి వ్యక్తితో ఎటువంటి సంబంధం ఉండదు. ఇక సమాధి చేసిన తర్వాత ఇంక అసలేం ఉండదు. అనగా ఇక్కడ చూపించేది ఏంటంటే, దేవుని వాక్యం అనే నీరు మనలో లేకపోతే దేవునితో ఉన్నటువంటి సంబంధం మనకు తెగిపోతుంది, దేవునితో ఎడబాటు కలుగుతుంది. అందుకనే ఈ భక్తుడు అంటా ఉన్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా. అనగా నీతో నాకు ఎడబాటు రాకుండా ఉండుట కొరకే నీ వాక్యం అనే నీటిని నా హృదయంలో ఉంచుకుంటున్నా. అది నన్ను పరిశుద్ధపరుస్తుంది. ఒకవేళ నేను అపవిత్రురాలను అయిపోతే నీకు నాకేముండదు, సంబంధం ఉండదు, కాంట్రాక్ట్ తెగిపోతుంది కదా. ఆ లైన్ సరిగ్గా ఉన్నప్పుడే మనం మాట్లాడగలం అవతల వ్యక్తితో. యువతలో ఏంటంటే, అరే ఏం లేదు, టవర్ లేదనుకుంటా, అందుకనే నీ మాట నాకు వినబట్లా అని గట్టిగా కేకలేస్తూ ఉంటాం. అవతల వ్యక్తికి మనం చెప్పేది అసలే వినబడదు. కారణం ఏంటంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. అందుకనే ఈ భక్తుడు అంటా ఉన్నాడు, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటున్నానయ్యా, నీ ఎదుట నేను పాపం చేయకుండా. ఎలాంటి పాపం నాలో ప్రవేశించకూడదు. అది ఏదైనా సరే, మనం అనుకునేటువంటిది ఒక్కటే కాదు. ఏదో లోక సంబంధంగా జీవిస్తేనే పాపం అనేది కాదు. భక్తులంగా మన జీవితాల్లో దేవుని భక్తులమని చెప్పుకునేటువంటి మనలో ఎన్నో రకములైనవి లోపల ప్రవేశిస్తూ ఉంటాయి. మరి దేవునితో ఎడబాటు కాదా? నువ్వు ఇక్కడి నుంచి ఎంతన్నా మొత్తుగా కొన్నిసార్లు హలో 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 అంటూ ఉంటావు, అవతల వ్యక్తికి ఏమి, నువ్వెంత గట్టిగా అయినా మొరపెట్టు, దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళదు. కారణం ఏంటంటే నీ హృదయం శుద్ధిగా లేదు. వాక్యం అనే నీటితో నీవు శుద్ధిపరచుకోవట్లా. ఇంకెంత గట్టిగా మొత్తుకుంటే ప్రభు దగ్గరికి ఎక్కడ చేరుతుంది? అందుకే బహు జాగ్రత్త పడదాం. ప్రభు చెప్తా ఉన్నాడు, దురాత్మల సమూహంతో మనం పోరాడాలంటే ఒకటి ప్రార్థన ఉండాలా, రెండోది మన హృదయాల్లో వాక్యం ఉండాలి. వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి లేకపోతే ప్రభు దగ్గరికి మనము చేరలేం. ప్రభుతో మనకి ఎడబాటు. రెండు తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, ఈ వాక్యానికి పోలిక మనం చూద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇది నా మౌన ధ్యానం మొన్న 2-3 రోజుల క్రితం. అప్పుడే ఈ వర్తమానం వచ్చింది నాకు. 2-3 దినాల క్రితము నేను రాత్రిలో చదువుకునేటువంటి భాగం ఇది. ఎన్నిసార్లు చదివామో ఈ పేతురు పత్రిక దాదాపుగా 3 సంవత్సరాలు బొలారంలో ధ్యానం చేశాం సిస్టర్స్ మీటింగ్లో. 3 సంవత్సరాలు పై మాట. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి వచనం వెంబడి వచనం ప్రభు ఎట్లిచ్చాడు నాకే తెలీదు. 5 అధ్యాయాలు దాదాపుగా 17లో స్టార్ట్ చేసాం. లాక్డౌన్లో అప్పుడు 2020లో ఎప్పుడో ముగించాం దాన్ని, జూన్లోనే ఎప్పుడో. 3.5 సంవత్సరం ధ్యానం చేశాం. కానీ మొన్న చదువుతూ ఉంటే ఈ మాట నాకు నూతనంగా అనిపించింది. అక్కడి నుంచి వర్తమానాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. రక్షణలో నువ్వు ఎదగాలి అని అంటే నీ దగ్గర ఏముండాలి? వాక్యమే. కానీ వాక్యం అనే పాలు ఉండాలి. వాక్యమైన నీళ్లు కాదు. వాక్యం అనే నీళ్లు కేవలం నిన్ను శుద్ధి చేస్తుంది. రెండవది, వాక్యం అనే పాలు నీకేమిస్తుంది? ఎదుగుదలనిస్తుంది.
వాక్యం అనే పాలు ఉన్నాయా? ఎదుగుతున్నామా? కదా, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఏమిస్తాం? పాలే కదా. ఎందుకు? చక్కగా ఎదగటానికి అన్నం పెడతామా? పుట్టంగానే తీసుకుపోయి ఇంత ముద్ద తీసుకుపోయి నోట్లో పెడతామా? పట్టమే. ఆ పాలే వారి ఎదుగుదలకు కారణం. ఇంకా బలహీనంగా ఉన్నారంటే మంచిగా పాలు ఇవ్వండి అమ్మా, ఆ పాలల్లో ఇంకా హార్లిక్స్ వేయండి, లేకపోతే ఇంకా అదే వేయండి, మంచిగా ఎదుగుతారు. ఎదుగుదలకు పాలు అవసరం. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే, నీ రక్షణలో నువ్వు ఎదగాలనంటే, నేను ఎదగాలనంటే ఏం కావాలా? వాక్యం అనే పాలు అవసరం. ఎదుగుదల ఉందా? వాక్యం అనే పాలు, క్షమించండి, వాక్యం అనే నీళ్ళు ఉన్నాయనంటే ప్రభుతో మనకు సంబంధం ఎప్పుడు తెగిపోదు. అది రుజువు చేసుకోవాలి. మన దగ్గర వాక్యం అనే నీళ్ళు ఉన్నాయనంటే మనం ఎప్పుడు దేవుని దగ్గర నుంచి దూరము కాము. దేవుని దగ్గర నుంచి మనకు ఏదైనా కనెక్ట్ తెగిపోయిందా అని అంటే మనలో వాక్యం అనే నీరు లేదు. రెండవది, రక్షణ విషయంలో ఎదగడం లేదు అని అంటే మనలో ఏం లేవు, వాక్యం అనే పాలు లేవు. రక్షణ విషయంలో ఎదగటం అంటే ఏంటి? ఎదిగిన వారు ఎలా ఉంటారు? ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, 1 సమూయేలు 2వ అధ్యాయం మనకు బాగా పరిచయమైన మాట. 1 సమూయేలు 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కలెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుతా ఉన్నాడు. ఎదుగుతా ఉన్నటువంటి బాలుడైనటువంటి సమూయేలు, బాలుడిగా ఉన్నప్పుడు తీసుకుపోయింది వాళ్ళ అమ్మ. ఇప్పుడు అక్కడ ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, భౌతికంగా ఎదుగుతున్నాడు, ఆత్మీయంగా కూడా ఎదుగుతా ఉన్నాడు. అతడు ఎదుగుచుండెను, యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎదిగినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే, ఎదిగినటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో బాలుడే, వాస్తవంగా బాలుడే. 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా బాలుడైన సమూయేలు అనే రాసి ఉంటుంది. అప్పటికి ఇంకా బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఎదిగినాడు కదా, రక్షణ విషయంలో ఎదిగాడు కాబట్టి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. చిన్నోడే కానీ పెద్ద పెద్ద సంగతులు చెప్పడానికి ఇష్టపడ్డాడు. మనం వయసులో పెద్దగా ఉంటాం, ఆత్మీయంగా కొర్చుగా ఉంటాం. అంటే వాక్యం అనే పాలు మన దగ్గర లేవు. అంటే దేవుడు మనతో మాట్లాడడం లేదు అని అంటే మన దగ్గర వాక్యం అనే పాలు లేవు. దేవుడు మాట్లాడేటువంటి అనుభవం ఉందా? ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు చెప్పగలమా? ఎట్లా మాట్లాడతాడంటే చాలామంది అనుకుంటా ఉంటారు దేవుడే దిగి వచ్చి మాట్లాడతాడు, లేకపోతే దేవుడే ఆయన స్వరం నా చెవులకు కాదు. మనం అందుకే హెబ్రీ 1వ అధ్యాయం చదువుకున్నా, నానా సమయములలో నానా విధములుగా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడు ద్వారా అంటే వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. కానీ మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి గ్రహింపు ఉండదు. ఉదయకాలం లేచిన వెంటనే బైబిల్ చదువుతున్నామా? ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నాకు కావాల్సిన హెచ్చరిక దయచేయి, నాకు కావాల్సిన ఆదరణ దయచేయి. మానవరాల్ని ఎన్నో కృంగిపోయి ఉన్నాను, నాకు ఆదరణ దయచేయి అంటే ఆదరణ దయచేస్తాడు. ప్రభు నేను ఎక్కడ తప్పిపోయాను నాకు చూపించంటే ప్రభు చూపిస్తాడు. నువ్వు ఎక్కడ తప్పిపోయి ఉన్నావో లేకపోతే జారిపోయి ఉన్నావో నీకు హెచ్చరిక అయితే హెచ్చరిక స్వరం అక్కడి నుంచే వినబడుతుంది, ఇంకెక్కడి నుంచో కాదు. దేవుని వాక్యంలో నుంచే మాట్లాడుతూ ఉంటాడు. దేవుని వాక్యం చదవాలి, వినాలి. అందుకే ఈ వాక్యం అనే పాలు ఉన్నాయి అని అంటే దేవుని స్వరం నిశ్చయంగా వింటాం. అది ఆదరణ కావచ్చు, అది హెచ్చరిక కావచ్చు, అది వాగ్దానం కావచ్చు, అది ప్రోత్సాహం కావచ్చు, అటుది మరి ఇంకేదైనా సరే దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా నాతో మాట్లాడతాడు. ఎప్పుడు అంటే రక్షణ విషయంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, వాక్యం అనే పాలు మన దగ్గర కలిగి ఉన్నప్పుడు. ఈ వాక్యమే నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో ధ్యానించాం, 1వ అధ్యాయంలో నుంచే ఎన్నోసార్లు విన్నాను, ఎన్నోసార్లు చెప్పాము. కానీ ఆ రోజు ప్రత్యేకించి నాతో మాట్లాడినాడు.
రెండో వచనం వాక్యం అనే పాలు ఎందుకు అవసరం. కాబట్టి నీ నా జీవితంలో గుర్తుపెట్టుకుందాం, దేవుని స్వరం వింటూ ఉన్నామా? వింటూ ఉంటే వాక్యం అనే పాలు మన దగ్గర ఉన్నాయి. ఇంకో మాటను మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 11:26. మోషే పెద్దవాడైనప్పుడు, అనగా మోషే ఎదిగినప్పుడు ఉమ్, 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 ఆ, ఇక్కడ మాట ఏంటంటే, లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి, మన ఆలోచన ఉన్నది. ఎదిగినటువంటి వ్యక్తి దేవుని స్వరాన్ని వింటారు. వాక్యం అనే పాలు కలిగినటువంటి వ్యక్తి దేవుని స్వరం వింటారు. రెండోది, వాక్యం అనే పాలు కలిగినటువంటి వ్యక్తి ఈ లోక సంబంధమైన ధనఘనతలను, భోగభాగ్యాలను ఆశించరు. మనం ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు నిలిపామంటే, లోక సంబంధమైన వాటి మీద మన ఆత్రపడతా ఉన్నామని అంటే మనలో ఏం లేదు, వాక్యం అనే పాలు లేవు. ఆ కారణం చేత రక్షణ విషయంలో ఎదగడానికి ఆశ లేదు. కానీ ఈ లోక సంబంధంగా ఎదగటానికి, ఈ లోక సంబంధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం. మోషే అలా ప్రయాసపడలా. మోషే అల్పకాలము పాపభోగం అనుభవించేదానికంటే దేవుని ప్రజలతో ఎప్పుడు అనుకున్నాడు? ఎదిగినప్పుడే, పెద్దవాడైనప్పుడే. కాబట్టి రక్షణ విషయంలో ఎదుగుతూ ఉన్నామని అంటే, వాక్యం అనే పాలు మన దగ్గర ఉన్నాయంటే, ఈ లోక సంబంధమైనవన్నిటిని కూడా మనం ఏం చేస్తాం? ప్రక్కన పెట్టేస్తాం, త్రోసివేస్తాం. ఒక మాటతో చెప్పాలంటే, మా నాన్న ఎప్పుడు ఒక సాదృశ్యం చెప్తూ ఉండేవాడు. అది భగత్ సింగ్ తాత కూడా ఒక బుక్లో రాశాడు. ఏంటంటే, విక్టోరియా రాణి, ఆమె ఒకటే ఒక కుమార్తె అంట. ఆమె తర్వాత ఆయనకు మగ సంతానమే కానీ ఆడ సంతానమే లేరు. ఒకటే ఒక కుమార్తె. ఆమెకు విద్య చెప్పడానికి ఒక మాస్టర్ ఉండేవాడంట. ఆయన అన్నాడంట, ఆమె 3 సంవత్సరాల వయసులోనే, ఆ 3 సంవత్సరాల వయసులో మన పిల్లలకి ఇప్పుడు చెప్పినా కూడా అర్థం కాదు. ఆ 3 సంవత్సరాల వయసులో అన్నాడంట ఆమెతో, ఆ విద్య చెప్పేటువంటి మాస్టరు ఏమన్నాడంటే, అమ్మా నువ్వు కాబోయే రాణివి, నీ తర్వాత ఎవ్వరూ లేరు. ఒకవేళ తమ్ముడు ఉన్నాడో అన్నున్నాడో అంటే వాళ్ళు మీ నాన్న తర్వాత రాజు అయ్యేవాళ్ళు. మీ నాన్నకి ఇంకెవ్వరు లేరు, నువ్వు ఒక్కదానివే కుమార్తెవు, నెక్స్ట్ రానివి నువ్వేనమ్మా ఈ దేశాన్ని పరిపాలించే రానివి అంటే, తన చుట్టూ ఉన్నటువంటి ఆట వస్తువులన్నింటినీ కాలుతో ఒక్కసారి ఇలా దన్నేసిందంట. ఏంటి పని చేస్తున్నావంటే, మరి నేను రాలినైతే ఈ బొమ్మలతో నేనెందుకు ఆడుకోవాలి? నేను రాలినవ్వబోతా ఉన్నా, ఈ బొమ్మలు నేను ఎక్కడ? ఈ బొమ్మలతో ఆడుకునేదాన్ని కాదు నేను కాబోయే రాణిని. మరి నీకు నాకు కూడా ప్రభు అదే ఆధిక్యత ఇస్తూ ఉంటే, మనం ఇంకా ఈ లోక సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడతా ఉంటే, మనం ఎక్కడ రక్షణ విషయంలో ఆ పాలన అపేక్షిస్తూ ఉన్నాం? వాక్యం అనే పాలను, వాక్యం అనే పాలది. ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ లేదు ఆయనకి. ఈ లోకమైన సంబంధమైన సౌందర్యం మీద ఆశ లేదు. ఈ లోక సంబంధమైన ధనఘనతల మీద ఆశ లేదు. ఈ లోక సంబంధమైన భోగాల మీద ఆయనకు ఆశ లేదు. మన దృష్టి ఎక్కడుంది? వాక్యం అనే పాలు ఉన్నాయి, నా దగ్గర వాక్యం ఉంది అని అనుకుంటా ఉన్నామేమో, నేనైనా నువ్వైనా. కానీ వాక్యం అనే పాలు ఉంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడాలి. దేవుని స్వరాన్ని వినడానికి ప్రయాసపడతాం. సమయం అయిపోతా ఉంది, మీరు అనుమతిస్తే చెప్తాను. చెప్పుకుందామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. వాక్యం యొక్క పోలిక, ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖంను చూచుకుని మనుషుని పోలి ఉండను. ఈ వాక్యము అద్దాన్ని చూపిస్తూ ఉంది. అనేక పై వచనాల్లో వాక్యాన్ని గురించి వ్రాయబడతా ఉంది. 23వ వచనంలో అద్దాన్ని గురించి చెప్తా ఉన్నాడు. వాక్యం విని దాన్ని అనుసరించకపోతే అద్దంలో చూసుకొని పక్కకు వెళ్ళిపోయినట్లే, సరిచేసుకోకుండా. అద్దం ముందు చూసుకొని సరి చేసుకోకుండా పోయేవాడు ఎవరైనా ఉంటారా? ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ కదా. వాక్యము అద్దాన్ని చూపిస్తూ ఉంది. ఈ వాక్యం అనేటువంటి అద్దం ఏం చేస్తుంది?
మన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. వేరే వాళ్ళ మనం నిలబడితే మన పిల్లల రూపాన్ని చూపిస్తుందా? మనం నిలబడి మన ప్రక్కన మన పిల్లలు నిలబడితే వాళ్ళ ముఖాన్ని మనకు పెట్టదు, మన ముఖాన్ని వాళ్ళకు పెట్టదు. పెడుతుంది అద్దము? పెట్టదు కదా. వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళ చిన్న ముఖం నాకు కావాలి, నా ముఖం వాళ్ళకు పోవాలి అని అంటే అవుతుందా? అది ఎంత మాత్రం కాదు. అద్దం నీ రూపాన్ని నీకు చూపిస్తుంది, నా రూపాన్ని నాకు చూపిస్తుంది. అదే నా జీవితంలో కూడా ప్రభు నా నిజ రూపాన్ని 1992 సంవత్సరంలో చూపించాడు. నువ్వు ఇలా ఉన్నావమ్మా, ఇది కాదు నువ్వు ఉండాల్సిన విధానం అని ప్రభు దగ్గర సరి చేసుకుంటా వచ్చా. బట్ మన నిజస్వరూపాన్ని చూపించేటువంటిది ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. నీ లోపం ఏంటో చూపిస్తుంది. నీ లోపం చూపించినప్పుడు సరి చేసుకుంటున్నావా? కోపగించుకొని పక్కకి వెళ్ళిపోతా ఉన్నామా? ఇది కాదు నాది అనుకుంటా ఉన్నామా? అనుకుంటా ఉంటే ఇది నాది కాదని అరవిందం గారు ఎప్పుడు చెప్తా ఉండేవాడు. వాక్యానికి కూర్చున్నప్పుడు, వాక్యం వింటా ఉన్నప్పుడు, వాక్యం వెళ్తూ ఉంటే ఒకసారి ఒక వ్యక్తి ఇలా వంగుతున్నాడంట. వాక్యం అయిపోయే వరకు వంగుతున్నాడంట. అంటే ఏదైనా ఒక బలమైనటువంటి వాక్యం వచ్చిన వాక్యం అయిపోయినాక ఆయనే ఊరుకోక అయిపోయినాక ఏంది అలా వంగుతున్నావు ఏంటి నువ్వు అన్నాడంట. అంటే ఆయన చెప్పాడట, అన్న ఈరోజు మీరు చెప్పిన వాక్యం అంతా వాడికన్నా, నా వెనక కూర్చున్నవాడికి, వానికి తగలాలని నేను వంగుతున్నానన్నా. ఏం తగిలేది? నీకు కాదు కదా, అది నీకు కాదు, వాడికి తగలాలని నేను వంగుతున్నా. అట్లా పోతుందా వాక్యము కదా? నీ హృదయంతో మాట్లాడేది వాక్యం. మనం వంగితే నిలబడితే వాళ్ళకి అడ్డొచ్చేది, లేకపోతే వీళ్ళకి తగిలేది కాదు ఇది వాక్యం. అద్దం సరిగ్గా నిన్ను చూపిస్తుంది. నీలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేయగలిగినటువంటి వాక్యం ఇది. కాబట్టి నీ రూపమేందో నీకే చూపిస్తుంది, నా రూపమేదో నాకే చూపిస్తుంది. ప్రభు చూపించినప్పుడు మన నిజ స్వరూపాన్ని మనం ఏం చేయాలి? బాగా పౌడర్ వేసుకొని నిలబడితే అద్దం చూపిస్తుంది కదా, మనం ఏం చేస్తాం? దాన్ని సరి చేసుకుని, మన తల చెదిరిపోయింది, లేకపోతే చీర సరిగ్గా కట్టుకోలేదు, డ్రెస్ సరిగ్గా లేదు, ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. సరి చేసుకోకుండా వెళ్తే పిచ్చోళ్ళు అంటారు కదా, అంతే కదా. కాబట్టి సరి చేసుకునేటువంటి ఈ అద్దం అనేటువంటి వాక్యం, అదే మనం జ్ఞాపకం చేసుకుంటే దినవృత్తాంతం 7వ అధ్యాయంలో ఏ లోపము లేకుండా నిర్మించబడిందంట దేవుని ఆలయం. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం చక్కని మాట. 7వ అధ్యాయం 11వ వచనం. ఆ ప్రకారం సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించిందంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించాడు. ఏ లోపము లేకుండా. ఏంటిది? దేవుని యొక్క మందిరం అనగా నీవు నేనే మందిరం. 1 కొరింథీ 3:16 ప్రకారం మీరే దేవుని యొక్క ఆలయం. కాబట్టి ఈ హృదయం అనే మందిరం ఏ లోపము లేకుండా ఉండాలంట. దానిలో మనం చూస్తూనే ఉంటాం తరచుగా, ఏ లోపము లేనటువంటి వాడు. ఈ మందిరంలో కూడా ఏ లోపము లేదంట. లోపము లేకుండా ముగించబడినటువంటి మందిరంలోనే దేవుని మహిమ కనబడింది. కాబట్టి నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ రావడం లేదు అని అంటే మనము ఎక్కడ లేము? వాక్యం అనే అద్దం ముందు లేము. వాక్యం అనే అద్దం మనలో పనిచేయడంలా. అందుకనే నీ ద్వారా కానీ నా ద్వారా కానీ దేవునికి వచ్చే మహిమ ఏమవుతా ఉంది? దొంగిలించబడతా ఉంది. దేవుని మహిమ పోగొడతా ఉన్నాం. దేవునికి రావాల్సినటువంటి మహిమ చెల్లించలేకపోతా ఉన్నాం. కారణం ఏంటంటే వాక్యం ఉందని అనుకుంటున్నాం కానీ వాక్యం అనే అద్దం లేదు కదా. వాక్యం అనే అద్దం లేదు. ఇప్పుడంటే అన్ని ఫోన్లలో కూడా అద్దాలు వచ్చినాయంట, చూసుకుంటూ ఉంటారు పిల్లలు. కానీ ఒకప్పుడు ఎక్కడికైనా మేము యూత్ క్యాంప్కి వచ్చేటప్పుడు, ముఖ్యంగా ఆ దినాల్లో అమ్మ కాన్వకేషన్కి వచ్చేటప్పుడు దువ్వెన పెట్టి పౌడర్ పెట్టి అద్దం కూడా పెట్టుకునేవాళ్ళం. మేము వచ్చేది ఆ కాన్వకేషన్కి, ఆ తర్వాత మేము పెద్దగా అయినాకంటే యూత్ క్యాంప్కి తప్పనిసరిగా అద్దము చూసుకోవడానికి, తప్పనిసరిగా దువ్వెన అది తెచ్చుకుంటాం. కారణం ఏంటంటే అద్దం ఉంటే మనం ఎట్లా ఉన్నామో మన యొక్క రూపాన్ని తెలియజేస్తుంది. మనం వాక్యమైన అద్దం లేదు మన దగ్గర, తెచ్చుకోవట్లా. ఆ కారణం చేతనే మన నిజ స్వరూపము కనబడటం లేదు.
అందుకే మన ద్వారా రావాల్సినటువంటి దేవుని మహిమ దొంగిలించబడతాం. ఈ విషయాల్లో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచన చేసుకుందాం. ప్రభువా, నా దగ్గర ఇది లేదా, ఇది లేదా, ఇది లేదు. ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. 23:29. నా మాట అగ్ని వంటిది కాదా? మాట లేక వాక్యము అగ్ని వంటిది కాదా? ఈ వాక్యము అగ్ని, సామాన్యమైనది కాదు. ఈ వాక్యం కాల్చివేస్తుంది మనలో ఉన్న మస్సును, మైలను, మనలో కానిదాన్ని కాల్చివేయడానికి శక్తి కలిగినటువంటి వాక్యం. వాక్యం అనే అగ్ని ఉందా మన దగ్గర? వాక్యం అనే అగ్ని మన దగ్గర ఉంటే అగ్ని మండుతూ ఉంటుంది, మనము కూడా మండుతూ ఉంటాం. ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ అగ్ని ఏం చేస్తుంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 12-13 వచనాలు. ఎవడైనను ఉమ్, 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 ఉమ్. అగ్నియే పరీక్షించు. ఆయన వాక్యము అగ్ని, అది మనల్ని పరీక్షిస్తుంది. అందుకనే దావీదు మహారాజు కోరుతూ వచ్చాడు 139వ కీర్తనలో, 139వ కీర్తన 23వ వచనం. నన్ను పరీక్షించు. అడిగామా ఎప్పుడైనా, ప్రభువా నన్ను పరీక్షించు? పరీక్షించేది ఏంటంట? 1 కొరింథీ 3:12 ప్రకారం అగ్నే పరీక్షించేది. అగ్ని అయినటువంటి వాక్యం ద్వారా నన్ను పరీక్షించు. నాలో ఉన్నటువంటి ముళ్ళ పొదలు గడిచిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 27వ యెషయా గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో, యుద్ధము చేయువాని వలె నేను వడిగా చొచ్చి దానిలో ఉన్న ముళ్ళ పొదలను, గచ్చి తీగలను నేనేం చేస్తా? కాల్చివేస్తా. వాక్యం అనే అగ్ని దగ్గర ఉందా? నీలో ఏ ముళ్ళ తుప్ప, ఏ గచ్చు పొద లేదని మనం చెప్పగలమా? అదే రాయబడింది. మనలో ఉన్న అసూయలు కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, పగ కానీ, కక్ష కానీ, పగ సాధింపు కదా, ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు మానవులంగా సంవత్సరాలు పెట్టుకుంటూ ఉంటాం, ద్వేషాలు, అసూయలు, పగలు. కానివన్నీ అవన్నీ పరీక్షించినప్పుడు బంగారు వెండి వెలగల రాళ్ళా మనము, లేకపోతే కర్రా గడ్డి కొయ్యకాల? ఒకవేళ కర్రా గడ్డి కొయ్యకాలే అయితే బూడిదైపోతాం. బంగారు వెండి వెలగల రాళ్ళు అయితే ఇంకా ప్రకాశిస్తుంది కదా. బంగారం తీసుకుపోయి అగ్నిలో వేస్తారు కదా, అదెందుకు? మెరుగుపరచబడ్డానికి. వెండిని అగ్నిలో పుటం వేస్తారు ఎందుకు? ఇంకా మెరుగుపరచడానికి. వెలగల రాళ్ళు అగ్నిలో గుండా వెళ్తాయి, రాళ్ళగా ఉన్నటువంటివి మెరుగుపరచబడ్డానికి. బట్ నీలో నాలో ఉన్నటువంటి కల్మషమంతా పోవడానికి ప్రభు కొన్నిసార్లు మన జీవితాల్లో పరీక్షలు అనుమతిస్తూ ఉంటాడు. పిల్లలకు పరీక్షలు పెట్టినప్పుడు ఎగ్జామ్స్ అంటూ ఉంటాం కదా. ఎవడు కనిపెట్టినాడు రా ఈ ఎగ్జామ్స్ కదా. ఒకసారి ఏదో వచ్చింది, ఎవడు కనిపెట్టినాడు ఈ చదువు అని కదా. ఎంత కష్టమో పిల్లలకి ఎగ్జామ్స్ రాయాలంటే. అమ్మో అమ్మో ఎగ్జామ్స్ కదా. వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ భయం, ప్రభు మనల్ని పరీక్షించడం మనకు భయం. అందుకే దావీదు మహారాజు కీర్తనకారుడు అంటాడు 130వ కీర్తనలో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినట్లా ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు? ఎవరం నిలుస్తాం కదా. అందుకే వాక్యం అనే అగ్ని దినదినము మనల్ని ఏం చేయాలా? పరీక్షించాలా. దావీదు మహారాజు వల్ల మనం కూడా అడగాలి ప్రభును, ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉందేమో దాని నుంచి నన్ను నుంచి ఏం చేయాలా? 24వ వచనం, నీకు ఆయాస్కరమైన మార్గం నా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించు. వాక్యం అనే అగ్ని మనల్ని పరీక్షిస్తుంది, మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో, 1వ అధ్యాయం
7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. ఈ పరీక్ష చాలా అవసరం కదా. ఆ పరీక్ష లేకపోతే పిల్లలు ఏం కాలేరు, మరొక తరగతికి వెళ్ళలేరు. అలాగే ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలంటే ఈ పరీక్షలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అలాగే ప్రతి నిత్యము వాక్యం అనే అగ్నితో మనం పరీక్షించబడకపోతే ఆ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి. ఈనాడు ఒక కలెక్టర్ స్థానంలో ఉన్నాడని అంటే ఊకెళ్ళి అడుగుతున్నాడా? కాదుగా. ఎంత ప్రయాసో అవి రాయడానికి, ఎన్ని సంవత్సరాల కష్టమో, ఎంత జ్ఞానం ఉపయోగించాలో, ఎంత సామర్థ్యం అక్కడ అవసరమో, ఎంత నిద్రలు ఏమి అవసరమో. ఆ స్థానంలో రావడానికి ఊరికి రాలా ఆయన కలెక్టర్గా, లేకపోతే ఐపీఎస్గా ఆయన ఊరికి రాలా. ఎన్నో పరీక్షలు దాటుకొని ఆ స్థానంలోనికి వచ్చాడు. నీవు నేను కూడా ఆ స్థానంలో నిలవబడాలంటే, ప్రభు ద్వారా మెప్పు మహిమ ఘనత పొందాలంటే ఈ భూమి మీద జీవించినంత కాలం వాక్యం అనే అగ్ని ద్వారా నిత్యము పరీక్షించబడుతున్నాయి. పరీక్ష ఇష్టమేనా? ప్రభువా నీవు నన్ను పరీక్షించన్న ఏకైక వ్యక్తి దావీదు మహారాజే. ఇంకెవరు అడగలే ఆ మాట. నన్ను పరీక్షించు, నా ఎగ్జామిన్ చెయ్యి. కాబట్టి ప్రభుని అడుగుదాం. వాక్యమనే అగ్ని మన దగ్గర ఉంటే ప్రభు యొక్క పరీక్షకు ఏం చేస్తాం? విధేయులమవుతాం. వాక్యమనే అగ్ని మన దగ్గర లేకపోతే ఆయన పరీక్షిస్తూ ఉన్నప్పుడు, అనగా శోధిస్తూ ఉన్నప్పుడు మనం దాంట్లో ఓటమి పాలవుతూ ఉంటాం. చివరి ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యం అక్కడే 23-29 ఇర్మియా గ్రంథంలో, నా మాట అగ్ని వంటిది కదా, బండను బద్దలు చేయు సుత్తే. 23-29లో బండను బద్దలు చేయు సుత్తె వంటిది. సుత్తె ఇది. వాక్యము ఏంటంట? ఉందా వాక్యం అనే సుత్తె? ఎవరో అవసరమైన వాళ్ళ దగ్గర సుత్తెలు ఉంటాయి కదా, పనిచేసే వాళ్ళ దగ్గర సుత్తె ఉంటుంది. మనందరి ఇళ్ళల్లో ఉంటుందా? ఉండదు. అవసరమైతే ఏం తెచ్చిపెట్టుకుంటాం. ఈ పనికి ఇది అవసరము, మాకు అప్పుడప్పుడు అవసరం పడతా ఉందనుకుంటే ఆ పరికరాన్ని మనం తెచ్చుకొని పెట్టుకుంటాం. అవసరం లేని వాళ్ళ దగ్గర ఉండదు. అలాగే ఈ వాక్యం అనే సుత్తె ఉందా? సుత్తె ఏం చేస్తుంది? కుంకుడుగాయలు నల్లగొట్టుకోవడానికి. ఇప్పుడు కుంకుడుగాయలు ఎవరు వాడుకుంటున్నాంలే సిస్టర్ అంటే నేనేం చేయలేను. కానీ నల్లగొట్టడానికి అయితే సుత్తె ఉపయోగపడుతుంది కదా. మేకు దిగొట్టడానికి సుత్తె అవసరం, ఒక వస్తువును పగలగొట్టడానికి సుత్తె అవసరం. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ 9:27 నేను అధికంగా క్షమించండి, నన్ను నేను నల్లగొట్టుకొంచున్నాను. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని నన్ను నేను నల్లగొట్టుకుంటున్నామా? నల్లగొట్టుకోవడం అంటే ఏంది? శుద్ధి తీసుకొని మనం నల్లగొట్టుకోవడం కాదు. మనలో చెలరేగే ఆశలు, మనలో చెలరేగే కోరికలు, మనలో చెలరేగే ప్రతి శరీర సంబంధమైనవి, భౌతికమైనవి, వాటన్నిటిని ఏం చేయాలా? నాకు చాలా ఇష్టము, కానీ ఇది నాకు చాలా ఇష్టం, ఇది కంటే ఇది కాదు, ఇంకా ఏదైనా వస్తువులు, ఇది నాకు చాలా ఇష్టం, కానీ అది దేవునికి ఇష్టం లే. అది చేయకుండా ఉండడమే మనల్ని మనం నల్లగొట్టుకోవడం. ఇలా ఇక్కడికి వెళ్ళడం నాకు చాలా ఇష్టం, కానీ అది ప్రభుకి ఇష్టమైన చోటు కాదు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళను. అదే నల్లగొట్టుకోవడం. ఇలా మాట్లాడటం, ఇలాంటి వారితో సహవాసం చేయడం నాకు చాలా ఇష్టం, ఇలా ధరించుకోవడం నాకు చాలా ఇష్టం, కానీ నేను అది చేయను. చేయకుండా ఉండడమే మనల్ని మనం నల్లగొట్టుకోవడం. అలాంటివి ఇంకా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో ఉంటాయి. వాటి సుత్తే ఉంది అని అంటే మనము చేయాలని ఇష్టపడే వాటిని చేయకుండా ఉంటాం. మనకిష్టమైన వాటిని కొట్టుకోవటమే. అది ఉంటే మన దగ్గర వాక్యం అనే సుత్తే ఉంది. మనం పరీక్షించబడడానికి ఇష్టపడుతున్నామంటే వాక్యం అనే అగ్ని ఉంది. మనం సరిచేయబడుతున్నాం, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉంది అని అంటే వాక్యం అనే అర్థం ఉంది. మనం లోక సంబంధమైన వాటి మీద మన మనసు లేదు అని అంటే, దేవుని స్వరాన్ని వింటూ ఉన్నామంటే మన దగ్గర ఏం వాక్యం ఉంది? పాలనే వాక్యం ఉంది.
మన హృదయాన్ని ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకుంటున్నామంటే వాక్యం అనే నీరు ఉన్నాయి. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకుందాం. వాక్యాన్ని కలిగి ఉందాం. మొదటిది, దుష్టుని జయించడానికి ఏమవసరం? దురాత్మల సమూహంతో మనం పోరాడాలంటే మనకేమవసరం? ప్రార్థన అవసరం. రెండవది వాక్యం అవసరం. మూడవది తీర్మానం అవసరం. దుష్టుని జయించడానికి మనలో ఒక గట్టి తీర్మానం అవసరం. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం 16వ వచనంలో అంటది, నేను నశించినా, ఎందుకనంటే 7వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, దుష్టుడైన ఈ హామానే, మా విరోధి దుష్టుడైన ఈ హామానే ఈ దురాత్మ శక్తితో పోరాడాలంటే ఆమె ఎంతో 3 దినాలు ప్రార్థన చేసింది. ఆమెతో ఆమె చలికత్తెలు కూడా ప్రార్థన చేశారు. ఆమెతో కలిసి మొర్దెకై సమాజం, యూదా సమాజం అంతా ప్రార్థన చేశారు. వారందరి ప్రార్థన ఫలితమే ఈ యొక్క విరోధి అయినటువంటి హామాన్ను హతమార్చడానికి కారణమైంది. దీనికి ఎస్తేరు యొక్క తీర్మానం, నేను నశించినా నశిస్తా, నేను నశించిపోయినా పర్వాలా, నేను పోయి రాజు ముందు నిలవబడతా. ఆమె యొక్క తీర్మానమే దుష్టుడైన హామాను నశించడానికి కారణమైనప్పుడు నా తీర్మానం ఏంటి? ఏం తీర్మానం చేసుకుంటా ఉన్నాం ప్రభు కొరకే? 119వ కీర్తన 112వ వచనంలో ఆ కీర్తనకారుడు అంటాడు, నీ కట్టడలను నేను గాయకొన్నట్లుగా నా హృదయాన్ని నేను లోపరుచుకొనుచున్నాను, ఇది తుద వరకు నిలచు నిత్య నిర్ణయం. చదువుదాం ఆ మాట. 119, 112 ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఆ తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ సమయం లేదు కాబట్టి మనం ముగించేద్దాం. 119, 112. ఈ ఉదయకాల సమయంలో నా తీర్మానం ఏంటి? తుదవరకు నిలిచి ఎత్తి నిర్ణయం చేసుకుందాం. ప్రభువా, నేను ఇది చేయను, నేను ఇలా నడవను, ఇలా మాట్లాడను, ఇక్కడికి వెళ్ళను. ఎన్నో ఉన్నాయి. నేను ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటా, రెగ్యులర్గా దేవుని మందిరంలో కనబడతా, దేవుని ఇంట్లో పరిచర్య చేస్తా, నువ్వు నాకు ఇచ్చిన శక్తిని, నాకు ఇచ్చిన బలాన్ని నేను నీ కొరకే ఉపయోగిస్తా, దురాత్మల సమూహంతో నేను పోరాడి గొప్ప విజయాన్ని పొందుతా. ఇదే నా తీర్మానం. చేద్దామా ప్రభుతో తీర్మానం? దురాత్మల సమూహంతో పోరాడదాం. ప్రభు చెప్పాడు, దేవుని యొక్క మాట ఏంటి? నా పిల్లలారా నా మాట ఆలకించుడి. జ్ఞానం చెప్తా ఉన్నాడు, జ్ఞానమైన దేవుడు చెప్తా ఉన్నాడు, నా మాట ఆలకించుడి. ఏంటి ఆయన మాట అంటే? ఒకటి, కాల్చివేయుడి. రెండవది ఆయన మాట ఏంటంటే యుద్ధము చేయకుడి. నీ సహోదరులతో యుద్ధం చేయకుడి, నీ కుటుంబ సభ్యులతో, నీ పొరుగువారితో, నీ అన్నదమ్ములతో, నీ అక్కచెల్లెలతో, నీ భర్తతో, నీ అత్తమామలు, మరి ఇంకెవరైనా సరే పిల్లలతో పోరాటం ఆపేసే ఈ రోజు నుంచి. ఎవరితో పోరాడాలి? దురాత్మల సమూహంతో. దురాత్మల సమూహంతో పోరాడాలంటే ఒకటి ప్రార్థన, నిబ్బరమైన మనసుతో ప్రార్థన. రెండవది సమృద్ధిగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఈ 5 వాక్యం ఉందో లేదో పరీక్షించుకుందాం ఇంటికి వెళ్ళినాక. మూడవది మంచి తీర్మానం, నేను నశించిపోయినా పర్వాలే, నేను ఇలా కృషించిపోయినా. యోబు అంటాడు 19:25, నేను ఈ విధంగా కృషించిపోయినా నా కనులతో నేను ఆయనను చూస్తా. 19:25, 26, 27 వచ్చిన తర్వాత చదువుకోండి. నా కనులతో నేను ఆయన చూస్తా. నా శరీరం ఈ విధంగా చీకిపోయినా పర్వాలా, అదే ఆయన తీర్మానం. కాబట్టి నా తీర్మానం ఏంటి? ప్రభు దగ్గరికి వెళ్దాం, మోకరించండి. యుద్ధము చేయకుడే అని ప్రభు చెప్తా ఉన్నాడు. మాట విందామా, వినకపోదామా? అది నీ తీర్మానం నీదే, నా తీర్మానం నాదే. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన సృష్టికర్త, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు మాట్లాడేటువంటి దేవుడోగా మీరు ఉన్నారు, అందుని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. నా మాట ఆలకించుడి అని మీరు చెబుతూ ఉన్నారు. మేము మాట ఈ ఉదయకాల సమయంలో యుద్ధము చేయకుడి అని మీరు చెబుతూ ఉంటుండగా, మేము యుద్ధం ఎవరితో చేయాలనో మీరు చెబుతూ ఉంటుండగా, దేవా మేము అది చేసి, దేవా 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినట్లుగా బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. కనుక నీ మాట వినుట మాకెంతో శ్రేష్టమైనటువంటి విషయం. కనుక దేవా అలాగున జీవించి మీకు మహిమ తెచ్చుదుము గాక. అలాగున నన్ను మమ్మల్ని మీ యొక్క శక్తిగల వాక్యానికి అప్పగించుకొంచుంటున్నాం. చేరొచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు వందనములు. తిరిగి వెళుతుంటుండగా తోడుగా ఉండి క్షేమంగా తీసుకొని వెళ్ళండి. దేవ ఆన్లైన్లోనూ దేవుని మందిరంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించుము, ఆశీర్వదించుము. భౌతికంగా దేవ ఆత్మీయంగా మీరే బలపరచండి. మీరు అక్కడి కొరికే సిద్ధపరచుము.
తండ్రి మీరు ఇచ్చిన లేఖనాలను తిరిగి తిరిగి పరిశీలన చేసుకోవడానికి దేవా బెరయాలో ఉన్నటువంటి విశ్వాసుల వలె దాన్ని పరిశోధించడానికి మీరే మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ ప్రియమైన తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ తండ్రి తిరిగి వెలుచుంటుండగా తోడుగా ఉండము. తిరిగి సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ తిమోతన్న వాళ్ళ ఇంట్లో, తిరిగి శనివారం సంఘ ఉపవాస ప్రార్థనలో మీరే కృపను అనుగ్రహించు. వారం అంతట్లో మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకే మీరు ఇచ్చిన ఈ జీవాహారాన్ని దేవ మేము కలిగి ఉండడానికి, భుజించడానికి, ఆస్వాదించడానికి సహాయం చేయవలసిందిగా కోరుకుంచు. ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ తిరిగి రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించు పర్యంతం మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్లీజ్